మొల్ల రామాయణం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు స్టార్ట్ చేసే ముందు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. అంటే ప్రశ్నల సరళిని బట్టి మనం టెక్స్ట్ని ఎలా చదవాలో అర్థమవుతుంది. మొల్ల రామాయణంలో మనకి కంపల్సరీ అవతారిక నుంచి 50% పైగా ప్రశ్నలు కనిపిస్తాయి. అవతారికకి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి తెలుగు సాహితీ గ్రంథాలలో మొల్ల రామాయణం ఒకటి. ఎందుకని ఈ అవతారికకి అంత ప్రాశస్త్యం ఉంది అని మనం పరిశీలిస్తే, మొల్ల రామాయణంలో పూర్వ కవిస్తుతి, అలానే అలానే తమదైన స్వీయ కవిస్తుతి కూడా ఉంటుంది. అంటే సంస్కృత కవులని తమది కాని కవులని భావించల మొల్ల. సంస్కృత కవులని కీర్తించింది, తెలుగు కవులను కీర్తించింది. వీరిద్దరూ సమానమనే భావనతో మొల్ల వాళ్ళని స్తుతిస్తుంది. అవతారిక స్తుతి రూపం అనేది చాలా కీలకం. ఆ స్తుతి చాలా విస్తృతంగా విపులంగా వర్ణించినటువంటి అవతారిక గ్రంథాలలో, కావ్యాలలో ఈ అవతారిక ఒకటి కీలకమైనది. మనం ఇంకా కృతి కర్త అంటారు. ఈ కృతిని రచించిన వ్యక్తిని కృతికర్త అంటారు. రచన చేసిన వ్యక్తి కృతికర్త. కృతికర్త గురించి, వారి నేపథ్యం గురించి చాలా స్పష్టంగా చర్చిస్తుంది అన్నమాట ఈ అవతారిక. అలానే కృతిభర్త. కృతిభర్త అంటే ఎవరు ఈ కావ్యాన్ని అంకితం పొందారు, ఎవరికి మొల్ల ఈ కావ్యాన్ని అంకితంగా ఇచ్చింది. మన నన్నయ్య ఆంధ్ర మహాభారత రచనలో కృతిభర్తగా ఎవరిని పేర్కొన్నాడు? రాజరాజ నరేంద్రుడు. కృతికర్త ఎవరు? నన్నయ్య. ఈ విధంగా పోతను కూడా పలికెడిది భాగవతమట, పలికించడి వివుడు రామభద్రుండట అని చెబుతూ కృతిభర్త కృతికర్త ఒకరే అని, అంటే తనను కాదు, తనని పలికిస్తుంది ఎవరు? ఆ రామభద్రుడే. అంటే కృతిభర్త ఎవరున్నారో అతనే కృతికర్త, నేను కేవలం మధ్యలో వారధి లాంటివన్నీ అని చెప్పుకున్నాడు. అలాంటిదే మొల్ల కూడా ఇక్కడ నన్నయ్యని పోతన్ని తలపిస్తుంది మొల్ల కూడా. సరే, అందు గురించి స్త్రీ కవయిత్రుల్లో ఇంత సుదీర్ఘమైన విస్తృతమైన స్తుతిపూర్వకమైన అవతారిక వెలువడలేదు. మొట్టమొదటిసారి వెలువడినటువంటి అన్ని రకాల కావ్య లక్షణాలు పుణికిపుచ్చుకొని వర్ణన కథా ప్రధాన శైలిలో పురాణ ఇతిహాస ఇతివృత్తంగా ఎంచుకొని వెలువరించినటువంటి స్త్రీ గ్రంథం ఏది? కావ్యం మొల్లది కదా. ఆ మొల్ల రచన కూడా, ఆ మొల్ల రామాయణము ఇన్ని సలక్షణాలతో ఉంది, సకల లక్షణాలతో ఉంది. అన్నీ అది మొత్తం 360 డిగ్రీస్లో కవర్ చేసిందని చెప్పచ్చు. ఇక్కడ అవతారికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉంటాయి. అలానే కృతిభర్తతో పాటు తన కావ్య శైలి ఎలా ఉంటుందో చెప్తుంది. తన కావ్య శైలి తనదైలా ఉంది. అసలు ఇదొక లక్షణ సమన్వయం కూడా ఉంటుంది. అంటే కవిత్వ లక్షణ సమన్వయం చేస్తుంది. కవిత్వ లక్షణ సమన్వయం అంటాం దాన్ని. అంటే ఏంటి? కవిత్వం ఏ విధంగా ఉండాలి? వీణుల విందుగా ఉండాలి, కందువ మాటలు సామెతలు అందముగా అమరాలి అంటుంది. కవిత్వం గూఢ పటహాది శబ్దముల్ లాగా కాదు, అది ఒక ఇంకా దానిలో అన్ని లక్షణాలు ఇమిడి ఉంటేనే కవిత్వానికి ఆ పటుత్వం నెలకొంటుంది అనే ఉద్దేశంతో ఆమె కవిత్వ లక్షణ సమన్వయం చేస్తుంది. కవిత్వానికి అంటే ఫీచర్స్ ఆఫ్ ఏ పోయం అని చెప్తుంది అనమాట కవిత్వ లక్షణాలు ఇవి. ఇలానే నరాంకితం చేయలేదు ఆమె, నరాంకితం చేయలేదు. అలా నరాంకితాన్ని దూషిస్తుంది. సల్లలిత ప్రతాపగుణ సాగరుడైన శ్రీరాముడికి ఈ కవిత్వాన్ని అంకితం ఇస్తాను, రాజిత కీర్తి అయినటువంటి శ్రీరాముడికి అంకితం ఇస్తాను, అంతేగాని ఈ తుష్యులైనటువంటి మానవులకి, రాజులకి నేను అంకితం ఇవ్వను అని చెప్తుంది. నరాంకితం తిరస్కరిస్తుంది వల్ల. వీటికి తోడు తన ఇతివృత్తానికి స్ఫూర్తి ఎవరిచ్చారు? ఇది ఎందుకు ఎంచుకుంది? దీని ఉద్దేశం, నేపథ్యం, లక్ష్యాలన్నింటినీ
స్ఫూర్తిని, తనకున్నటువంటి ప్రేరణని చెబుతుంది. ఈ కావ్య రచనకు గల ప్రేరకాంశాలు ఏంటో చెబుతుంది. అంటే కావ్య అవతారికకి అంత ఔన్నత్యాన్ని చేకూర్చింది మొల్ల. కావ్య అవతారికలో ఉండవలసిన సకల లక్షణాలు ఉంటాయి ఈ మొల్ల అవతారంలో, రామాయణంలో ఈ అవతారం. సో ఇప్పుడు మనం ప్రశ్నలు ఎలా వచ్చుంటాయో చూస్తే అవతారికకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో గతకాల ప్రశ్నల్లో మనకు తెలుస్తుంది. ఒకసారి చూడండి. మొల్ల తన రచనా విధానాన్ని, ఇది 2025 అంటే ఎప్పుడు జరిగింది ఎగ్జామ్? ఇప్పుడు జరిగింది, మొన్న జరిగింది ఎగ్జామ్. మొల్ల తన రచనా విధానాన్ని అవతారిక, స్పెల్లింగ్ మిస్టేక్స్ తర్వాత సెట్ చేద్దాం. మొల్ల తన రచనా విధానాన్ని అవతారిక పద్యాలలో వివరించిన అంశాలను విశదపరచండి. మొల్ల తన రచనా విధానాన్ని అవతారిక పద్యాలలో వివరించిన అంశాలను విశదపరచండి. ఇప్పుడు రచనా విధానాన్ని అవతారిక పద్యాల్లో వివరించిన అంశాలు విశదపరచమంటే ఇంకేం అంశాలు వస్తాయి? నేను రాసిన పాయింట్స్ వస్తాయి. ఆల్రెడీ మీకు అది తర్వాత నేను ఎలాగో నోట్స్ ఇస్తాను, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు అవతారిక మీద ప్రశ్న కనిపిస్తుందా? ఏ ఇయర్లో కనిపించింది? ఇప్పుడే, మొన్నే కనిపించింది. ఇలా ఎన్నిసార్లు కనిపించుంటుంది చూద్దాం. ఇది అవతారికలోని పద్యం. కందువ మాటలు, కమ్ మిస్ అయింది అక్కడ, స్పెల్లింగ్ మిస్టేక్ సెట్ చేస్తా. కందువ మాటలు సామెతలు అందముగా కూర్చి చెప్పనది తెనుంగునన్ పొందై రుచి అయి వీణుల విందై ఉంటుందని మొల్ల అభిప్రాయపడింది. అది కవిత్వ సమన్వయం చెప్పాను కదా, లక్షణ సమన్వయం. దాన్ని మరి సమన్వయించు అని అడిగాడు. మళ్ళీ 20 మార్కులకి 2025లో 10 మార్కుల ప్రశ్న అవతారికలో నుంచి వచ్చింది. 2025 రీసెంట్గా జరిగిన క్వశ్చన్ ఎగ్జామ్ ఇది. 20 మార్కుల ప్రశ్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో నుంచి వచ్చింది. అర్థమైంది కదా? ఇది కూడా ఈ పాదం అవతారికలో నుంచి తీసుకున్నదే. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈ పద్యం ఎక్కడొస్తుందో తెలుస్తుంది ఎలాగో. ఇక నెక్స్ట్, ఈ కింది పద్యంలో వర్ణలంకర, శిల్ప, శబ్ద వైచిత్రి ఇవన్నీ ఓకే. అవి టెక్స్ట్ లోపలికి వెళ్ళినప్పుడు బాలకాండలో కనిపిస్తాయి. అవతారిక పద్యాల్లో వస్తు వైశిష్ట్యాన్ని వివరించండి. వస్తు వైశిష్ట్యాన్ని, విశిష్టత అంటే వస్తువు అంటే ఏంటిది? కథ. వైశిష్ట్యం అంటే ఏంటి? ప్రత్యేకత, నూతనమైనది. సో మొల్ల రామాయణం అవతారిక పద్యాలలో వస్తు వైశిష్ట్యాన్ని వివరించండి. ఇది ఎన్ని మార్కులు? ఇది 20 మార్కులు. ఏ ఇయర్ ఇచ్చాడు? 2023లో. ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తుంది, నో ప్రాబ్లం. వ్యాఖ్యానం రాజులు కాంతి, రాజులు కాంతియందు రతిరాజులు అనే పద్యం ఉంది కదా, ఇది కూడా. ఇది కాకపోతే ఇది అవతారికలోది కాదు, అవతారికలో ఇది ప్రధాన కావ్యంలో వస్తుంది. ఇది చాలా అంటే ఈ మోడల్లో దశరథుని కీర్తించడం, అయోధ్యపురాన్ని కీర్తించడం అంతా అష్టాదశ వర్ణంలో భాగం. అటువంటి ప్రబంధ పోకడలతో రచనలు చేస్తుంది. అందుకే ఈ ప్రబంధ లక్షణాలు అనే థీమ్ అనేది మనకు కీలకం. అది ఎలాగో నేను చెప్తుంటాను క్లాస్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు అవతారిక మాత్రమే మనం దృష్టి సారిస్తే ఈ మొల్ల రామాయణంలో కనిపించే వైవిధ్యత మిగతా వాటితో పోలిస్తే ఏంటి అని గమనిస్తే అందులో అవతారిక ఒక వైవిధ్యత, ఒకనొక డైమెన్షన్. అవతారిక నేర్చుకోవడం వల్ల ఈ ఆన్సర్ రాయడం కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ తర్వాత అలానే తెలుగు రామాయణంలో మొల్ల రామాయణం విశిష్టత, ఈ థీమ్ విశిష్టతలో అవతారిక లోని విశిష్టత కూడా ఒక పాయింట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మొల్ల రామాయణం అవతారిక ద్వారా కవయిత్రి హృదయాన్ని ఆవిష్కరించండి. కవయిత్రి హృదయాన్ని ఆవిష్కరించండి, ఇది కూడా మనకు వచ్చింది. ఇప్పుడు అవతారిక కేంద్రంగా మనకి ఎన్ని పద్యాలు వస్తున్నాయి? జస్ట్ కేవలం గత 5 ఏళ్ళని గమనిస్తే పద్యాలే కాదు, ప్రశ్నలు కూడా. ఇక్కడ అవతారిక వచ్చింది 2020లో, 2022లో అవతారిక వచ్చింది, 2023లో వచ్చింది, 2025లో మొత్తం అవతారిక నుంచే ప్రశ్నలు వచ్చాయి. సో ఇప్పుడు కావ్య అవతారిక. కవి గురు బుధ మిత్రాదులు వివిధార్చనల అమరిపురి అని ఇలా ఈ ప్రబంధ పోకడంలో పోలినటువంటి వర్ణనా విధానం మనకి కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ, అది మీకు చూస్తే. సో
రామాయణ రచనలో ప్రస్ఫుటించిన కవిత్వాదర్శం మహిళా దృష్టికోణం అని అడిగారు. మొల్ల హృదయాన్ని ఆవిష్కరించిన తీరు అవతారికలో అని అడిగారు. అంటే అవతారిక ద్వారానే ఆన్సర్ రాయమని అర్థం ఇక్కడ కూడా ఎక్కువ శాతం. ఎందుకంటే మొల్ల కవిత్వ ఆదర్శాలు మహిళా దృక్కోణం అనేది ఎలా తెలుస్తుంది మనకి? అవతారికలో తన గురించి తాను చెప్పుకున్న విధానం ద్వారానే తెలుస్తుంది, వేరే పద్ధతిలో మనకు తెలియదు. సో ఇలా నెక్స్ట్ అవతారికలో చూడండి 2016లో మొల్ల రామాయణ అవతారిక పురుష కవుల కావ్య అవతారికల కంటే ఎలా భిన్నమైందో నిరూపించండి. కంపారిటివ్ క్వశ్చన్ ఇదే వెతుకుతున్నా. 2016లో అడిగాడు. ఇప్పుడు నేను స్టార్టింగే మీకు అవతారిక విశిష్టత చెప్పేటప్పుడు మీకు ఒక పురుష కవులతో పోల్చినప్పుడు మనకి కృతికర్తగా కృతిభర్తగా ఇది మహాభారత సంహిత రచన బంధుడయ్యే జగద్హితంబుగన్ అంటూ నన్నయ్యని జన్నత కృష్ణద్వైపాయనముని తలపించేలాగా రాయమని కోరుతున్నట్టుగా చెప్పుకున్నాడు. అలానే అడిగాడు కూడా. రాజరాజ నరేంద్రుడు అడిగినట్టుగా చెప్పాడు అవతారికలో. రాజరాజ నరేంద్రుడు ఈ విధంగా ఆ వ్యాస మహామునిని తలపించేలాగా మా చంద్రవంశీకుల ప్రతిష్టను ప్రతిష్ఠింపజేయడానికి నువ్వు రచించుమయ్యా అని అడిగినట్టుగా చెప్పుకున్నట్టు ఉంది. అంటే ఎవరు అడిగారు? దేవుడు అడిగాడా? ఒక మనిషి అడిగాడా? మనిషి అడిగాడు. మనిషి అంటే ఎవరికడా? రాజు. అంటే ఎవరికి అంకితం ఇచ్చాడు? నరులకి అంకితం ఇచ్చాడు. నన్నయ్య మన తెలుగులో వెలువడిన మొట్టమొదటి కావ్యం ఏంటి? నన్నయ్య ఆంధ్ర మహాభారతం. ఆ ఆంధ్ర మహాభారతం ఎవరు అంకితం పొందారు? నరుడు అంకితం పొందాడు, నరాంకితం జరిగింది. మరి ఇక్కడ మొల్ల రామాయణం రాసిన అవతారిక నన్నయ్యని కీర్తించలేదా? కీర్తించింది. కానీ కీర్తించినప్పటికీ మళ్ళీ నరాంకితం చేసిందా? లేదు. రాజిత కీర్తి అయిన రఘురాముడికి అంకితం ఇస్తాను, సల్లలిత ప్రతాపగుణ సాగరుడైనటువంటి రాముడికి అంకితం ఇస్తాను, ఈ తుశ్చిలైన నరులకు అంకితం ఇవ్వను అని చెప్పింది అస్పష్టంగా. అంటే మిగతా వాళ్ళకన్నా మొల్ల అవతారికలో తన హృదయం ఆవిష్కృతం అవుతుంది. అంటే తనకున్నటువంటి భక్తి నిష్టత, తనకున్న ప్రబంధ రచన పటిమతో పాటు భక్తిపై ఉన్న నిష్ట మనకి కనబడుతుంది మిగతా పురుష కవులతో పోలిస్తే. ఒకటి ఇలా నరాంకితం చేయను. మరి శ్రీనాథుడు లాంటి మహాకవి కూడా ఎవరికి అంకితం ఇస్తూ వచ్చాడు? అవచి తిప్పైశెట్టి కనిపిస్తే ఇస్తా అంటాడు. ఓకే, ఇంకా ఆ ప్రౌఢదేవరాయలు కనిపిస్తా అంటే ఇస్తాడు. ఇలా ప్రతి ఒక్కరికి కనిపించినోడికల్లా అంకితం చేసుకుంటూ వస్తాడు శ్రీనాథుడు. కానీ మొల్ల అంకితం, పోతన లాంటి వాళ్ళు అంకితం చేశారా? అంకితం ఇచ్చారా? ఇలా పోతన లాంటి వాళ్ళు పైగా ఏం చెప్తున్నారు? నన్నయ్యేమో కృతిభర్త అని అంటున్నాడు, కృతికర్త అంటున్నాడు. కృతిభర్త అంటే కృతిని అంకితం పొందినవాడు, రచన అంకితం పొందినవాడు. కృతికర్త అంటే రచన చేసినవాడు. మరి రచన చేసినటువంటి నన్నయ్య కృతికర్తను నేను అని చెప్పాడు, నేను చేశాను అన్నాడు. అది మంచిదే, ఆయన చేశాడు. కానీ పోతన లాంటి వాళ్ళు ఏం చెప్పారు? పలికెడిది భాగవతమట, పలికించడి వివుడు రామభద్రుండట, పలికిన భవహరమగునట, పలికేది వేరొండు కాదా పలుకగానే ఎలా అంటున్నాడు. అంటే ఎవరు పలికించాడు? రాముడు పలికించాడు. అంటే కృతి భర్త ఎవరు? రాముడే, అంకితం పొందుతున్నవాడు. మరి కృతికర్త కూడా ఎవరు? రాముడే, నేను కాదు రాసేది, రాముడు నా చేత రాయిస్తున్నాడు అంటున్నాడు. నేను కేవలం ఒక ఆకరం, పనిముట్టు, నేను రాయడం లేదు. ఈ విద్వత్తంతా రాముడు నాకు ఇచ్చి నా చేత ఆయన కోసం ఆయన రాయించుకుంటున్నాడు అని కృతి భర్త కృతికర్త అనే ఈ సంప్రదాయం ఇరువురు ఒకరే అనే పద్ధతి మనకి కన్నడలో ఉంటుంది. ఆ సంప్రదాయంలోనే కొంత పాల్కురికి సోమనాథ్ లాంటి వాళ్ళు పాటించారు. దాన్ని పోతన పద్ధతిని ఎవరు పాటించారు? ఇక్కడ మొల్ల తన అవతారికలో పాటించింది. సో మొల్లకున్న విశిష్టత ఏంటి? నరాంకితం చేయకపోవడమే కాకుండా నేరుగా ఆ రాముడికే అంకితం ఇచ్చే పోతన శైలి కూడా కనిపిస్తుంది. అరుదైనటువంటి కవులలో ఒకరు పురుషుల్లో, కానీ కవయిత్రుల్లో ఒకరు మాత్రమే. అది గమనించాలి మనం. పురుషులు అనేకం, కవులు మహాకావ్యాలు అనేకం, అంటే పురుష రచన మహాకావ్యాలు అనేకం. కానీ స్త్రీ పూర్తిగా ప్రబంధ పోకడలతో, అష్టాదశ వర్ణనలతో, పురాణ ఇతిహాసాలనే ఇతివృత్తంగా ఎంచుకొని రాసినటువంటి రచన అది కేవలం మొల్లది మాత్రమే. మొట్టమొదటిసారిగా వెలువడింది. ఆ మొట్టమొదటిసారిగా వెలువడిన ఏకైక కవయిత్రి మొల్ల ఎవరికి అంకితం చేసింది? రాముడికి అంకితం చేసింది. అంటే నరాంకితం చేయలేదు. దీన్ని బట్టి మనకి
పురుషులు అనేక, కానీ స్త్రీ ఒకరే అయినప్పటికీ ఆ చాలా కొద్ది మంది చేసేది మొల్ల చేసింది, చాలా కొద్ది మందికి మాత్రం. సో ఇది ఏ విధమైన ఆదరణ కోరుకోలేదు, ఆశించలేదు మొల్ల. సో ఇప్పుడు మొల్ల పాటించిన నవీన కల్పనలో కూడా ఇదంతా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఈ 2025 క్వశ్చన్స్ చూసినా మీకు అర్థమవుతుంది. చూడండి, 2025లో కూడా కవిత్వ లక్షణం ఎలా ఉండాలనేది అవతారికలో చెప్పింది మనకి. ఈ ప్రశ్న 20 మార్కులు. మళ్ళీ 10 మార్కులకి ఇదే అవతారికలోని పద్యంని విశ్లేషించి చెప్పమంటున్నారు తన రచనా విధానాన్ని. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, 2025 ఒక్కసారి లాజికల్ లింక్ ఎస్టాబ్లిష్ చేయండి. రచనా విధానం అవతారిక పద్యాల్లో వివరించిందన్నారు. రచనా విధానంలో ఎలా ఉండాలని ఎవరు చెప్పారు? మొల్ల చెప్పింది. ఇది 10 మార్కుల ప్రశ్న, ఇది 20 మార్కుల ప్రశ్న. ఈ 10 మార్కుల ప్రశ్నకి ఉదాహరణ ఇక్కడే ఉంది, అదే క్వశ్చన్ పేపర్లో ఉంది. మీరు గమనించారా లేదా? ఇప్పుడు కందువ మాటలు సామెతలు అందంగా గూర్చి చెప్పునది తెనుంగున పొందై రుచి అయి వీణుల విందై ఉంటుంది అని చెప్తుంది. కవిత్వం ఆ రచన విధానం ఎలా ఉంటుందంట? అది అందమైన మాటలు, చాలా మెత్తని మాటలు, తేలికైన మాటలు, మృదువైన మాటలు, అవి కూడా చాలా నుడికారయుక్తంగా సామెతలతో అందంగా ఉంటే తెలుగుకి అది పొందుగా ఉంటుంది. అది తెలుగులో ఎలా ఉంటుంది? పొందై అంటే మనకు ఆస్వాదననిస్తూ రుచికరంగా చెవులకి వినసొంపుగా ఉంటుంది అని మొల్ల చెప్తుంది. ఇప్పుడు రచనా విధానమే కదా అది. రచనా విధానం ఎలా ఉంటుందంటే మొల్లది కందువ మాటలతో ఉంటుందంట. అది తెలుగు పలుకుబడులతో, నుడికారాలతో, సామెతలతో నిండి ఉంటుందంట. అదే ఆస్వాదననిస్తుందంట. అది చెవులకి వినసొంపుగా ఉంటుందంట. ఆ రచనా విధానాన్నే తన అవతారిక పద్యాల్లో మొల్ల వివరించే ప్రయత్నం చేసింది. అదే కదా 10 మార్కుల ప్రశ్నలో సగం ఆన్సర్ ఇక్కడ కనిపిస్తుంది నీకు. 20 మార్కుల ప్రశ్నలో ఇక్కడ రాసినవి ఇక్కడ రాస్తావు, ఇక్కడ రాసింది ఇక్కడ రాస్తావు, మళ్ళీ మార్కులు అవే వస్తాయి. అంతే, పెద్దగా ఏం లేదు. అంటే మనం లాజికల్గా ఆలోచిస్తే మనకి మొత్తం ఈ తెలుగు లిటరేచర్ సిలబస్ ఎంత డెడ్ ఈజీ అంటే, కొంచెం మామూలుగా మనకి వేరే సబ్జెక్ట్ ఏదైనా చూసినప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం, కొత్త కొత్త పదాలు వస్తుంటాయి. ఈ ఉన్న పదాలనే, ఉన్న ఆన్సర్నే మళ్ళీ తిప్పి తిప్పి రాయాలి అంతే ఇక్కడ. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ అనేది ఆల్రెడీ నీకు అక్కడ ఉంది. దీనికి సంబంధించిన ఇంట్రడక్షన్లో కొంత రాసుకొని ఎగ్జాంపుల్ రాయడంలో ఒక డైమెన్షన్ రెడీగా ఉంది. అంటేనే అర్థం ఏంటి? మళ్ళీ ఇందులో రాసిన పాయింట్స్ ఇక్కడ 20 మార్కుల ప్రశ్నలో రాసి ఇంకొంచెం అడిషనల్గా పాయింట్స్ రాయాలి ఉంటుందని మొల్ల అభిప్రాయాన్ని కవితాముఖంగా చెప్పింది కదా. కవిత్వ లక్షణాలతో సమన్వయించండి అంటే కవిత్వానికి సంబంధించినే ఎన్నుకుంటావు. మరి రచనా విధానం అంటే కవిత్వానికి సంబంధించి ఎన్నుకుంటూ ఇంకొంచెం యాడ్ చేస్తావు. ఏం యాడ్ చేస్తావు? కవిత్వం గురించి ఒక డైమెన్షన్ వచ్చేసింది. రచనా విధానంలో ఆమె పూర్వకవి స్థుతి, పర స్వీయ కవుల స్థుతి, అలానే కృతిభర్త, కృతికర్త, నరాంకితం పైన విముఖత, తర్వాత కావ్యశైలి, తన రచనా శైలి అంటే కవిత్వ లక్షణ సమన్వయం, తనకి ఎవరు స్ఫూర్తిని ప్రేరణని ఇచ్చారు, తన రచనకు గల ప్రేరకాంశాలు ఏంటి, ఇవి కావ్య అవతారికలో ఉన్నటువంటి కీలకమైన అంశాలు. ఈ అవతారికలో ఉన్న ఈ కీలకాంశాలే తన రచనా విధానం ఎలా ఉందో నిర్దేశిస్తున్నాయి. ఇవన్నీ మనం చెప్తూ పోతే ఈ మోడల్ ఆన్సర్లో మీకు కనిపిస్తాయి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి అవతారిక పద్యాలతో మనం ప్రారంభిద్దాం. ఓకే, ఇప్పుడు మీరు మొత్తం నేనేం చెప్పానంటే ఈ ఒక 28 ప్రశ్నలు ఉన్నాయి కదా. గత 2013లో ప్యాటర్న్ చేంజ్ అయినప్పటి నుంచి 25 వరకు 12 ఏళ్లలో మనకి ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? 28 వచ్చాయి మొల్ల నుంచి. ఈ 28 ప్రశ్నల్లో అవతారిక మీద ఎన్ని పద్యాలు ఉన్నాయి? అవతారిక మీద ఇక్కడే వ్యాఖ్యానానికి ఇచ్చినవే కాకుండా వ్యాఖ్యానానికి ఇచ్చేవి ఇచ్చి ఉంటాయి. ప్రశ్నలు ఒక వ్యాఖ్యానాలు పక్కన పెట్టండి, నేను ప్రశ్నలు అంటున్నా. వ్యాఖ్యానాలు ఏంటుంటాయి 28లో? సుమారు ఎవ్రీ ఇయర్ ఒక వ్యాఖ్యానం వస్తూనే వచ్చింది. అంటే ఒక 10 వ్యాఖ్యానాలు పక్కన పెట్టండి. 28లో 10 పక్కకు పెడితే ఇంకేమున్నాయి ప్రశ్నలు? ఓ 18 అంటూ ఉంటాయి. అవతారిక నుంచి ఖచ్చితంగా ఎన్ని ఉన్నాయి? 5. ప్రత్యక్షంగా అవతారిక నుంచి 5 ప్రశ్నలు ఉన్నాయి. కానీ పరోక్షంగా మళ్ళీ అవతారిక నుంచి ఇంకో 5 ప్రశ్నలు ఉన్నాయి. పరోక్షంగా అంటే మొల్ల హృదయ ఆవిష్కరణ, మొల్ల తత్వం, మొల్ల చేసిన నవీన కల్పనలు, ఇవన్నీ ప్రశ్నలుకి సమాధానం ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? అవతారిక నుంచి ప్రారంభం అవ్వాలి. అవతారికలో తను చేసిన నవీన కల్పనలు పేర్కొనాలి. అవతారికలో తన నేపథ్యాన్ని ఆధారం చేసుకొని తన హృదయాన్ని ఆవిష్కరించాలి. రచనలో మొల్ల హృదయం పూర్తిగా ఆవిష్కృతం అవ్వదు.
అవతారిక లేకపోతే సగమే సమాధానం అవుతుంది. సో అవతారిక ప్రతి ప్రశ్నకి సమాధానంగా ఉపయోగపడుతుంది. సో 5 ప్రత్యక్షంగా అవతారిక నుంచి 5 వస్తే పరోక్షంగా ఇంకొక 5-6గా అనిపిస్తాయి. రైట్. ఈరోజు మనం ఒక మ్యాక్సిమం ఒక 1-2 డేస్లో ఈ అవతారిక అయిపోయి అండ్ బాలకాండ వరకే ఉంది. ఈ మిగతా 6 కాండములలో మొదటి కాండం మాత్రమే మనకుంది. ఓకే. మిగతా ఏ కాండం, ఆ అరణ్యకాండ వరకు మనం చదవాల్సిన, యుద్ధకాండ వరకు చదవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం పద్యం. ఇందులో మొదటి పద్యం ఇది. శ్రీ మహిమాభిరాముడు మొదలు పెట్టడంలోనే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇక్కడ చూడండి, శ్రీ అని దేనికి సూచకంగా వాడతాం మనం? ప్రారంభ సూచకంగా, శుభ సూచకంగా మనం దేంతో ప్రారంభిస్తుంటాం? శ్రీ. శ్రీ అని మనం దేనికి రాస్తుంటాం? ఇప్పుడు మీరు ఏదన్నా వినాయక చవితి రోజు పూజా కార్యక్రమంలో కూర్చున్నా, లేదా ఏదైనా ఇది ఉంటే మీ బుక్స్ పెట్టి దాని మీద ఓం అని రాయిస్తారు, లేదా శ్రీ అని రాయిస్తుంటారు. ఇవి రాయిస్తుంటారు. సో ఇప్పుడు మనకి శ్రీ అని కనిపించగానే ఏం కనిపిస్తుంది? ఇది శుభ సూచకంగా రెండో అంశం. శ్రీ అంటే ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎవరికి? విష్ణుమూర్తికి భార్య. సో లక్ష్మీనారాయణ అంటాం, నారాయణ లక్ష్మి అన్నాం. సీతారాముడు అంటాం, రామ సీత అన్నాం. అవునా కదా? ఇలానే అంటాం కదా. జానకి రాముడు అంటాం, రాముడు జానకి అనం. అంటే ప్రతి దైవంలో మొదటగా మనం పలుకుతున్న పదం ఏంటిది? స్త్రీమూర్తి. ఓకే. మరి మొల్లెవరు? స్త్రీ. అవునా కదా? స్త్రీ శుభసూచకం, మొల్ల స్త్రీ. ఆ పలికే విధానం కూడా ఎలా ఉంటుంది? సహజంగా దైవాన్ని మనం ఆరాధించే క్రమంలో మొదటగా ఏ దైవంతో ప్రారంభమవుతుంది? అప్పుడు మనం అంటున్నాం, ఈ విశ్వానికి బ్రహ్మ ఒక సృష్టికర్త, అతన్ని సృష్టించింది ఒక అమ్మ అంటున్నాం. అంటే ఎవరు? శక్తి. శ్రీ అనేది దేనికి సూచన? శక్తికి సూచన. శ్రీ అనేది ఎవరికి సూచన? రాముడికి సీతగా సూచన, విష్ణువుకి లక్ష్మిగా సూచన. ఇలా ఉద్దేశంతో మొల్ల ప్రారంభించింది. అది అర్థమైందా? కొంచెం ఇది నేను సైంటిఫిక్గా చెప్తున్నా. భక్తున్న వాళ్ళకైతే అంటే భక్తి అంటే నథింగ్ బట్ ఏదో నమ్మకం అని కాదు. భక్తి అనేది ఒక డివోషన్, అంటే మనల్ని మనం అర్పించుకోవడం. మనమే గొప్పవాళ్ళం అనే భావన లేకుండా మనలో ఉన్నటువంటి గర్వం అణిచివేసుకోవడానికి ఎంచుకున్నటువంటి అత్యున్నతమైన మార్గం ఏంటి? ఆధ్యాత్మిక చింతనలో భక్తి మార్గం. మనుషులు భక్తి అనే భావం నుంచి బయటకు వస్తే వారు అత్యంత స్థితప్రజ్ఞులుగా ఉండేదానికన్నా గర్విష్ఠులై ఉండే అవకాశం ఎక్కువ ఉండొచ్చేమో. ఇప్పుడు అంటే ఈ ప్రపంచంలో అందరికన్నా నేనే గొప్ప అనుకునే విధానంలో మనం జీవించే జీవన విధానం అన్సివిలైజ్డ్గా మారే అవకాశం ఉంటుంది. సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్నా సివిలైజేషన్ అడ్వాన్స్మెంట్ ఉండదు. ఒక శాస్త్ర సాంకేతికపరమైనటువంటి పురోగమనం ఉన్నప్పటికీ మానవ నాగరికతలో పురోగమనం సాధించాలంటే వ్యక్తులలో ఒక సైద్ధాంతికమైన ప్రగతి కావాలి. సైద్ధాంతిక ప్రగతి దేని ద్వారా సాధిస్తాం? ఇప్పుడు శాస్త్రీయ ప్రగతి ఏమో మనం మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ద్వారా సాధిస్తాం. అంటే ఫిజికల్ ఫినామినన్స్ నుంచి అబ్జర్వ్ చేసి రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తాం, అంతే కదా. మరి హ్యూమన్ ఇంటలెక్చువల్ గ్రోత్ అనేది దేని ద్వారా వస్తుంది? రకరకాల మార్గాల్లో అత్యున్నతమైన మార్గం ఏది? ఆధ్యాత్మిక మార్గం, భక్తి మార్గం. అందులో చాలా కీలకమైనది. ఆధ్యాత్మిక దశల్లో వ్యక్తి తనను తాను అధ్యయనం చేయడం లేదా దైవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం అనేది ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు దైవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో మనిషి ఏం చేస్తాడు?
దైవం. మనిషి మొదటగా నిమిత్త మాత్రుడు అనుకుంటాడు, నిష్కామ కర్మలో భాగస్వామి అనుకుంటాడు. ఇది ప్రకృతి నాకు ప్రసాదించింది అనుకుంటాడు. ఇందులో నేనొక నీటి బొట్టు లాంటివాన్ని అనుకుంటాడు. ఈ సముద్రంలో నీటి బొట్టు అంతా ఈ ప్రకృతి ప్రసాదించిన దానిలో నేను అనుభవిస్తుంది నాకు దక్కిన గౌరవం అనుకుంటాడు, అనుభూతి అనుకుంటాడు. ఈ ఆధ్యాత్మిక ప్రకృతి జీవనంలో వారు జీవిస్తున్నప్పుడు దొరికిన వాటిని ఆస్వాదిస్తాడు, దొరకలేదని చింతన ఉండదు. ఇది మనిషికి ఉన్నటువంటి భక్తి మార్గం వల్ల కలుగుతున్నటువంటి అపారమైన మానవ పురోగమనం. అది కూడా నాగరిక పురోగమనం. నాగరికతలో దౌర్జన్యాలు ఉండవు, తగ్గుతాయి. మనిషి సైద్ధాంతిక పురోగమనంలో సామ్రాజ్యవాదం ఉండదు. అది అందుకే మనిషి ఇతరులను జయించడం కన్నా తనను తను జయించాలని కోరుకునేది ఆధ్యాత్మికత. నీలోని ఇంద్రియాలను జయించడంలోనే నీ విజయం ఉంది తప్ప ఇతరులను జయించడంలో నీకు విజయం ఎప్పటికీ రాదు. అది నీ మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది, నీ క్షీణతకు పతనానికి దారితీస్తుంది. సో కాంకరింగ్ వన్ సెల్ఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దట్ ఆఫ్ కాంకరింగ్ అదర్స్. అది ఇండియన్ స్పిరిచువల్ ఫిలాసఫీ. అందుకే భారతదేశానికి అలెగ్జాండర్ వచ్చాడు, కానీ భారతదేశం నుంచి చంద్రగుప్త మౌర్యుడు పోలే అక్కడికి ఆక్రమించాలని. భారతదేశానికి అరబ్బులు వచ్చారు, కానీ భారతదేశం నుంచి రాజపుట్స్ వెళ్ళలేదు అక్కడ ఆక్రమించాలని. భారతదేశానికి మొఘళ్ళు వచ్చారు, కానీ భారతదేశం నుంచి తిరిగి మన మహారాష్ట్ర మరాఠా కింగ్స్ వెళ్ళలేదు అక్కడ ఆక్రమించాలని. భారతదేశానికి పోర్చుగీసు, డచ్, ఈస్ట్ ఇండియా కంపెనీలు అన్నీ వచ్చాయి, కానీ ఇక్కడి నుంచి యూరోప్ని జయించాలని మన వాళ్ళు వెళ్ళలేదు. రైట్. అంటే భారతదేశం దేన్ని ఆధారంగా ఉంటుంది? ఇవి ఏ ప్రాంతం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చూసినా ఎక్కడ చూసినా ప్రతి చెట్టు దైవమే, పుట్టా దైవమే, ఆకాశము దైవమే, పీల్చే గాలి దైవమే, నీకు వస్తున్న సూర్యుడు దైవమే, పొద్దున్న లేస్తే వచ్చే సూర్యుడు దైవమే, రాత్రి వస్తే చంద్రుడు దైవమే, నువ్వు నిల్చున్న భూమాత దైవమే. అంటే ఈ పంచభూతాలు దైవమే, నీ శరీరము దైవమే. అంటే దైవం అన్నిట్లో ఉంది. అంటే నువ్వే దైవం. నువ్వే దైవం అంటే ఆ దైవం సృష్టించిన భాగం నువ్వు అనేది ఆధ్యాత్మిక చింతనలో ఉన్న కీలక అంశం. ఆ స్థితిలో భారతదేశం ఉంటుంది కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా దూషణ భూషణ అనేది ఉండదు. అంటే ఇవన్నీ ఏంటి, ఈ తరానికి కొత్తగా ఉండొచ్చు, పరిచయం లేకపోవచ్చు, కానీ ఆ తరంలో ఉన్న వాళ్ళు అందుకే ఇతరులను జయించే ప్రయత్నంలో లేరు, ఇతరులు దీన్ని చేయించే ప్రయత్నంలో ఉంటూ వచ్చారు. అక్కడేంట ఎడారి ప్రాంతాల్లో జీవించారు, మంచు ఎడారులు ఉన్నాయి, లేదా ఈ ఉష్ణ మండలంలో పుట్టినటువంటి ఈ ఎడారి ప్రాంతాల్లో వాళ్ళ జీవన విధానం అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వారు ఎంచుకున్నటువంటి ఏకైక మార్గం వారి వస్తు వ్యామోహం, ఆ వస్తువులు కొరతతో ఇక్కడ ఉన్నటువంటి వనరుల ఆవశ్యకతను గుర్తించి వచ్చి ఆక్రమించి దీన్ని పాలించే ప్రయత్నం చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. భారతదేశంలో ఏముంటుంది? పుష్కలంగా వనరులు ఉంటాయి, పుష్కలంగా ఆధ్యాత్మిక సంపద ఉంటుంది. వనరులు ఇటు వస్తు సంస్కృతి, ఆధ్యాత్మికత ఆ వస్తువులకు అతీతమైన అలౌకిక సంస్కృతి. లౌకిక అలౌకిక జీవనం పట్ల సంపూర్ణమైనటువంటి జీవన శైలి ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండరు. అందుకే వాళ్ళకి ఇతరుల్ని ఆక్రమించాల్సిన అవసరం రాలేదు. అందుకే భారతదేశం నుంచి వచ్చేటువంటి ఫిలాసఫీ ప్రపంచానికి కొత్తగా ఉంటుంది, అర్థం కాదు. భారతదేశం అర్థం చేసుకోవడం వాళ్ళకి సంక్లిష్టంగా అనిపిస్తుంది. వారు ఏమని భావిస్తారంటే ఇన్ని దేవుళ్ళు అవసరమా అని భావిస్తారు. అందుకే ఒకటే గ్రంథం, ఒకటే ప్రవక్త, ఒకరే ప్రవర్తకుడు ఉండాలని భావిస్తారు. ఆ భావనలో జీవన నిర్దేశం ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఓకే, జీవన విధానం ఉండదు. జీవన విధానంలో ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. జీవన విధానంలో నీ అన్వేషణ నీ కీలకం. నీ అన్వేషణ ద్వారా నిన్ను నువ్వు అర్థం చేసుకుని, ఇతరులను అర్థం చేసుకొని, ప్రకృతిని అర్థం చేసుకొని, దైవాన్ని అర్థం చేసుకునే స్థితికి ఎదుగుతావు. అదే ఇతరులు చెప్పినట్టుగా నువ్వు నడుస్తూ వెళ్తే నీదైన స్వీయ అన్వేషణ ఉండదు. నీదైన స్వీయ అన్వేషణ ఆగిపోయిన క్షణం నీదైనా సైద్ధాంతిక పురోగమనం ఉండదు. అప్పుడు జీవన నిర్దేశంలో మాత్రమే ఉంటాయి. ఫలానా వాళ్ళు ఫలానా గ్రంథంలో ఇలా చెప్పారు అలానే ఉండు అనే నిర్దేశంలో నువ్వు ఉన్నంత వరకు నీకైనటువంటి స్వీయ అభిప్రాయాలకు, బహుళత్వానికి, వైవిధ్యతకు అవకాశం తగ్గిపోతుంది. సో అందుకే భారతదేశం అన్నిటినీ అకామిడేట్ చేసుకోగలదు.
వైవిధ్యతను సముపార్జించుకోగలదు. అకామిడేషన్, యాక్సెప్టెన్స్, అసిమిలేషన్, డైవర్సిటీ అండ్ ప్లూరలిజం ఈజ్ ఇన్హెరెంట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ. అది భారతదేశ లక్షణం. ఇప్పుడు మీకు మొల్ల లక్ష్యం ఏంటి, లక్షణం ఏంటి, హృదయం ఏంటి అని ఆవిష్కరించాలంటే మొల్లకున్నటువంటి ఆధ్యాత్మిక పరంపరను అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్రేరకాంశాలు ఏంటి, ఆ ఆధ్యాత్మిక పరంపరలో భాగంగా తను ఎంత ఆధ్యాత్మిక ఉచ్చ స్థితికి చేరుకోగలిగింది, ఉన్నత స్థితికి చేరుకోగలిగింది అని మనం గమనించగలగాలి. ఓకే, మీరంతా డిగ్రీ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే కదా, కొంత సమాజాన్ని అర్థం చేసుకుంటున్నారు. ఇవి క్లిష్టమైన ఫిలాసఫీ కాదు, ఇది అర్థం చేసుకుంటే ఇది జీవన నైపుణ్యంలో భాగం, లైఫ్ స్కిల్స్ అనమాట. ఇదే మనిషికి అర్థం కావాల్సింది ఏంటి, మొదటగా లైఫ్ స్కిల్స్ అంటే ఎలా మనల్ని మనం అర్థం చేసుకోవాలి కీలకమైంది. మన గురించి మనకే ఆ స్పష్టత లేనప్పుడు మనం ఇంకా మిగతాది ఏది అర్థం చేసుకోలేము. అందుకే సాహిత్యంలో ఈ అంశాలన్నీ జోడిస్తూనే ప్రశ్నలు అడుగుతుంటారు. మనుషుల్ని హృదయాన్ని ఆవిష్కరించంటారు. ఏదో హృదయాన్ని ఆవిష్కరించడానికి ఇదేమన్నా మన లవ్ స్టోరీయా, ఇదే గౌతమ్ మీనన్ లాంటి ఏమాయ చేసే సినిమాలాగా ఒకరు హృదయాన్ని ఇంకొకరు ఆవిష్కరిస్తారా? మొల్లనేమన్నా మనం ప్రపోజ్ చేసామా? లేదు కదా. మొల్ల హృదయం మనకెలా తెలుస్తుంది అని అనుకుంటే ఇది మన ఈ మోడర్న్ ట్రెండ్లో అలాంటివి వస్తాయి. కానీ యాక్చువల్ ట్రెండ్ చూస్తే ఇదిగో ఆధ్యాత్మిక మొల్ల హృదయం ఏంటి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ మొట్టమొదటిగా ఏమేమి అంశాలు వచ్చాయి, ఇదిగో స్త్రీ అంటుంది. స్త్రీ శుభసూచకం, లక్ష్మీదేవి సూచకం. అలానే శ్రీరాముడు అని పలుకుతాం, సీతా జానకి అంటాం, సీతారాముడు అంటాం, జానకి రాముడు అంటాం, లక్ష్మీనారాయణ అంటాం. సో శ్రీ అని అంటున్నాం, రైట్. మరి రాముడు మామూలు రాముడు కాదు. ఏ రాముడు? మహిమాభిరాముడు. శ్రీ ఏ రాముడైనా మహిమ అంటే అతని నడవడిక, చేష్ట, శైలి, విధానం అంతా అత్యంత ఉన్నతమైనవి, లోక కళ్యాణార్థం మాత్రమే ఉన్నాయి. మహిమ అంటే దేనికి సంబంధించింది? వారు చేయబోతున్నటువంటి లోక కళ్యాణార్థ విషయాల ద్వారా వాళ్ళని మహిమాత్ములు అంటాం, మహిమ కలిగిన వాళ్ళు అంటాం. లోక అంటే ఇతరులకి శుభం కలిగించడం, అభ్యుదయం కలిగించడం, అది. సో అటువంటి వాడు రాముడు. అంటే రాముడు మహిమాన్వితుడు అని ఎలా అయ్యాడు? దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసినవాడు. ఓకే, శత్రు సంహారం చేయడంలో ఆరితేరినవాడు. అంతేకాదు ఆయన ఎవరి వల్ల మహిమాన్వితుడయ్యాడు? ఈ స్త్రీ వలన మహిమాన్వితుడయ్యాడని కూడా అర్థం. శ్రీ మహిమాభిరాముడు అంటే ఆయనకి మహిమానిత్వం దేని ద్వారా సిద్ధించింది? స్త్రీ ద్వారా సిద్ధించింది. రాముడు ఒకటిగా ఉన్నప్పుడు అతను మహిమాన్వితుడు కాదు. ఎవరితో ఉన్నప్పుడు మహిమాన్వితుడు? సీతతో. విష్ణువు ఎవరితో ఉన్నప్పుడు మహిమాన్వితుడు? లక్ష్మితో. అది. సో శ్రీ మహిమాభి రాముడు. పైగా వశిష్ఠ మహాముని పూజితుడు. ఇక్కడ అంటే ఎవరు ఆయన్ని పూజించేవారా? ఏ స్థాయి వ్యక్తి? వశిష్ఠుడు కూడా ఆయనని మెచ్చుకునే స్థాయి ఉన్నవాడు. వశిష్ఠ మహాముని సైతం ఆయన్ని మెచ్చుకున్నటువంటి. పైగా సుత్రామ వధూ కళాభరణ రక్షకుడు, ఆశ్రిత పోషకుడు. అంటే ఎవరి మాంగళ్యాన్ని నిలబెట్టేవాడు? ఆ ఇంద్రుడి మాంగళ్యాన్ని నిలబెట్టేవాడు. అంటే ఇంద్రుడి మాంగళ్యం నిలబెట్టడం అంటే ఇంద్రుడిని భక్షించకుండా కాపాడినవాడు, అతనికి క్షమాభిక్ష ప్రసాదించినవాడు. ఆ విధంగా రాముడు. అంటే మనం ఓవరాల్గా రాముడి హిస్టరీ చూస్తే అతను ఏ అవతారం? విష్ణుమూర్తి అవతారం. అతనికి ఏమి సంక్రమించింది? మహిమానిత్వం సంక్రమించింది. ఎవరి ద్వారా అది సిద్ధించింది? ఆ శ్రీ లక్ష్మీ మాతతో ఈ రాముడు మహిమాన్వితుడై ఎన్నో లోక కళ్యాణార్థం చేసినటువంటి కార్యాలు ఉన్నాయి. ఏమేమి కార్యాలు ఉంటాయి? ఆయన వశిష్ఠ మహాముని ఈయనని కీర్తించాడు. అంతేకాదు ఇంద్రుడి మొత్తం వధూ కళాభరణాలను రక్షించాడు. ఓకే, ఇప్పుడు ఒక స్త్రీకి కళాభరణాలు అంటే ఏముంటాయి? తనకున్నటువంటి నుదుటి మీద కుంకుమ, శరీరం పైన ధరించిన ఆభరణాలు, దుస్తులు, ఇవన్నీ దేనికి సూచిస్తాయి? నిండు ముత్తైదు అంటే భర్త ఉన్నాడు, కలకాలం ఉన్నాడు, సుఖ సంతోషాలతో ఉన్నాడు, ఐశ్వర్యంగా ఉంది, అన్నీ బాగున్నాయి అన్నదానికి సూచనగా భావిస్తారు. ప్రతీకాత్మకమైన అంశం. ఆ ప్రతీకాత్మకమైన అంశం ఇప్పుడు ఎవరిని రక్షించాడు? ఈయన ఇంద్రుడు లాంటి వాడికి ఏ విధమైనటువంటి అపాయం రాకుండా కాపాడినవాడు. అంటే అతని భార్యకు సంబంధించిన ముత్తైదుతనాన్ని కాపాడినవాడు. అలా రక్షకుడు. ఆశ్రిత పోషకుడు, ఆశ్రయించిన వారిని
పోషించేవాడు. ఆశ్రయించిన వారిని తనని పాహి పాహి రక్ష రక్ష అని ఎవరొచ్చినా సరే వారికి తను పోషిస్తాడనమాట. పోషించడం అంటే అన్నం పెట్టడమే కాదు, అంటే తనకి ఆశ్రయం ఇచ్చి ఏ రకమైన లోటు లేకుండా చూసుకునేటువంటి ఉత్తముడు. నెక్స్ట్ దుర్వాముల సన్నిభాంగుడు. ఇంకా దుర్వాముల సన్నిభాంగుడు అంటే దుర్వాముల సంబంధించిన అంటే వీళ్ళు ఎవరు దుర్వాసన మహర్షి లాంటి వాళ్ళకి ఇతడు సాటిగా లేదా పోటీగా లేదా అటువంటి వారితో సాన్నిహిత్యంతో ఉండగలిగినటువంటి శక్తి కలిగినవాడు అని ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం కూడా వస్తుంది ఇక్కడ, చెప్తాను నేను. అంటే గరిక అనేది అంటే ఎలా అంటే గరిక పోచ ఉంటుంది కదా, గరిక పోచ దాని దూర్వామల సన్నిభాంగుడు అనడంలో గరిక అనేది చాలా నిర్మలంగా ఉంటుంది అనమాట, నిష్కల్మషంగా ఉంటుంది. ఆ గరిక అటువంటి సున్నితమైన సునిశితమైన నిష్కల్మషమైన ఏ మలినం లేని, నిర్మలం అంటే ఏ మలినం మలము లేని, అంటే ఏ దుర్బుద్ధి దుర్వాసన దుర్గుణము లేని స్వచ్ఛమైన నిర్మలమైన నిష్కల్మషమైన హృదయం కలిగిన వాడు అని అర్థం. అటువంటి అర్థమైందా? ఎవరు? రాముడు. దుర్వామల సన్నిభాంగుడు అంటే దుర్వామల అంటే ఏంటి? అత్యంత మహర్షి స్వరూపుడు, రుజుత్వం కలిగినవాడు, ఋషిత్వాన్ని పొందినవాడు. గరిక సమానుడు అంటే ఏంటి? తను ఏ విధంగానూ ఉన్నతుడు అని భావించడు, నిర్మలమైన వాడు, నిష్కల్మషమైన వాడు, డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. ఎవరిది? రాముడిది. ఈ విధంగా చెబుతూ ఆ సన్నిభాంగుడు మహాగుణశాలి. గుణము అంటే వింటినార అని కూడా అర్థం వస్తుంది, మహాగుణము. ఓకే, వింటినారిని ధరించినవాడు, కోదండపాణి, కోదండాన్ని ఆయన ధరించినవాడు అని ఒక అర్థం వస్తుంది. మహాగుణములంటే వర్చువస్ క్వాలిటీస్, అద్భుతమైన సద్గుణాలు కలిగినవాడు అని కూడా అర్థం వస్తుంది. అలా పలు అర్థాలు వచ్చేలాగా రాసింది. మహాగుణశాలి అంటే ఒకటి వింటి నారిని ధరించిన వాడని, అది కోదండాన్ని ధరించిన వాడని. రెండో అర్థం ఏంటి? ఆయన అనేక సుగుణాలకు నిలయమైన వాడు అన్న సుగుణశీలి అన్నట్టుగా అర్థం. ఈయన గుణశాలి. ఓకే, మహాగుణశాలి. దయాపరుడు శ్రీరాముడు. ఆ దయాపరుడు ఇతరులపైన కరుణభావాన్ని చూపించేవాడు. ఆ శ్రీరాముడు ప్రోచు అంటే రక్షించు. భక్త తతి అంటే సమూహం, భక్తుల సమూహాన్ని రంజిల్లునట్లుగా ఎల్లకాలము అంటే వాళ్ళు సంతోషపడే విధంగా, వాళ్ళు సుఖశాంతులతో ఆనందంతో వర్ధిల్లే విధంగా ఎల్లకాలము అలా ప్రోచు రక్షిస్తూ ఉంటాడు. అంటే ఈ విధంగా అంటే ఆ విధంగా రక్షిస్తాడంటే పరోక్షంగా ఏమని అర్థం? అటువంటి వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఎవరు? మొల్ల. అంటే తన భక్తులను, భక్త సమూహాన్ని రక్షించే రాముడు అని మాట్లాడుతుంది. వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసుకునే రాముడు అని చెబుతుంది. అంటే అప్పుడు మొల్ల ఏం చేస్తుంది ఇక్కడ? నేను భక్తురాలిని, నన్ను రాముడు రక్షిస్తాడు అనే భావనతో కూడా చెప్తుంది. రైట్. అలా తన భక్త సమూహానికి కూడా ఇది మేలు జరగాలి అనే సౌభ్రాతృత్వం కలిగినటువంటి స్త్రీ. అలాంటి రాముడు తనకి, తన భక్త సమూహానికి అందరికీ కూడా ఏమిస్తాడు? రక్షణనిస్తాడు, ఆశ్రయాన్ని ఇస్తాడు, దయనిస్తాడు, కరుణనిస్తాడు. ఈ విధంగా ఇస్తాడు అని పొగుడుతుంది అనమాట. సో పొగడడం అని కాదు, ఇంకా అది తన భక్తి భావాన్ని తెలియజేస్తుంది. పొగడడానికి భక్తి తత్వాన్ని తెలియజేయడానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఏం తెలిసింది మనకి? ఇది వ్యాఖ్యానంలో శ్రీరాముని అనేక అర్థాలు వచ్చే విధంగా సకల గుణగణాలను తెలియజేస్తూ అతనికి సంబంధించిన మొత్తం సృష్టి లోక కళ్యాణార్థం చేసిన విషయాలను కూడా చెబుతూ వస్తుంది అనమాట రాముడికి సంబంధించి. ఇలా చెప్పడంలో మనకేమంది? మొల్లకి అపారమైన భక్తిభావం కలిగింది. ఆ భక్తిభావం ఏ స్థితిలో ఉంది? అది ఆధ్యాత్మిక అలౌకిక చింతన దశలో ఉంది. అది వస్తు వ్యామోహ దశను దాటేసింది. తను ఏమీ ఆశించకుండా నిష్కల్మషంగా రాముడి మీద పూర్తి భక్తితో ఈ కావ్యాన్ని ప్రారంభించిందని మనకు అవగాహన వస్తుంది కదా. ఇప్పుడు చంద్రవంశీకుల గౌరవాన్ని నిలబెట్టాలనే లక్ష్యం లేదు. ఇది ఎవరి గౌరవాన్ని, లేదా సూర్యవంశీకుల గౌరవాన్ని నిలబెట్టాలని లక్ష్యం లేదు. మహాభారతం చంద్రవంశ పరంపర అయితే రాముడు త్రేతాయుగం సూర్యవంశ పరంపరగా భావిస్తారు. సూర్యవంశీకుల గౌరవాన్ని నిలబెట్టాలన్న కూడా ఆలోచన లేదు.
ఏ నరుడికి అంకితం ఇవ్వట్లేదు, ఏ నరుల పోషణ కోరుకోవట్లేదు, ఆదరణ కోరుకోవట్లేదు, ఏ కీర్తి ప్రతిష్టల్ని ఆశించడం లేదు. ఈ కీర్తి ప్రతిష్టలన్నీ ఎవరికి చెందినవి, ఎవరు కల్పించినవి, ఎవరు సృష్టించినవి? మనుషులు, తుచ్చమైన మనుషులు భావిస్తారు కీర్తి ప్రతిష్ట అనేది, సాధారణమైన మనుషులు భావిస్తారు. కానీ భగవంతుడి స్వరూపులైనటువంటి వ్యక్తులు, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ కీర్తి ప్రతిష్టలు గుర్తించిన వాళ్ళు ఇవి మిథ్యా అని భావిస్తారు. అంటే అది పవర్ ఈజ్ ఎ మిత్ అని భావిస్తారు వీళ్ళు. అధికారం అనేది భ్రమ అని భావించే వాళ్ళు ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు. అధికారం శాశ్వతం కాదనుకునేవాళ్ళు అటువంటి భావనలో ఉంటారు. అలానే పాండిత్యం గర్వానికి సంబంధించింది కాదు, పాండిత్యం దైవ కటాక్షాన్ని భావిస్తారు వీళ్ళు, ఎవరు? ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు. సో ఇలా దైవ పరంపరలో నాకు పాండిత్యం వచ్చింది తప్ప నాకు స్వతహాగా వచ్చింది కాదు. దైవం ఇచ్చిన వరమే కానీ ఇది మనము స్వతహాగా సంపాదించింది కాదనే ఒక సబ్మిషన్ ఉంటుంది. ఆ సబ్మిషన్, అడ్మిషన్, ఈ ఆధ్యాత్మికత ఎవరిలో కనిపించింది? మొల్లలో కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఒక్క పద్యంతో మొల్ల హృదయం ఆవిష్కృతం అయిందా లేదా? సంపూర్ణంగా మనకి కనిపించేస్తుంది కదా, రైట్. ఇలాంటి మొల్లలు మనకి చాలామంది లేరనమాట, ఒకళ్ళే ఉంటారు. ఆ ఒకళ్ళు కూడా ఇప్పుడు అంతరించిపోయారు. అంతరించిపోయిన వాళ్ళ గురించి మనం ఈ సిలబస్లో చదవబోతున్నాం ఇప్పుడు, రైట్. ఇప్పుడు మొల్ల ఏం చెప్పిందంట? గొప్ప సంపదలు కలిగిన వాడు శ్రీ అని అంటుంది, అది ప్రత్యక్షార్థంలో. కానీ దాని అన్వయాన్ని పరిశీలిస్తే శ్రీ మహిమాభిరాముడు అనే అనడంలో నేను ఇందాక చెప్పినవి అన్నీ వస్తాయి. శ్రీ దేనికి సూచకం అవన్నీ. సో వశిష్ఠుని పూజించినవాడు, ఇంద్రపత్ని సౌభాగ్యాన్ని సంపదను కాపాడినవాడు, ఆశ్రితులను కాపాడినవాడు, సునిశితమైన శరీర స్వభావం కలిగినవాడు, గొప్ప గుణవంతుడు, అలానే జాలి కలిగినవాడు అయిన శ్రీరాముడు భక్తుల్ని ఎప్పుడూ సంతోషించేటట్లుగా చేస్తూ ఉంటాడు. శ్రీ నగమంధిరుడు, అమరసేవితుడు, అర్ధ శశాంకమౌళి. ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళని కీర్తిస్తుంది. ఎవరిని కీర్తిస్తుంది? అర్ధ శశాంకం ఎవరికి ఉంటుంది? అర్ధచంద్రం ఎవరు ధరిస్తాడు? శివుడు. ఇప్పుడు నెక్స్ట్, ఎందుకంటే ఈ గురుజంగ లింగమార్చన దయతోటి ఈమె జనించినట్టుగా వారి తండ్రి ఆ ఆచారాలను, ఆ కైంకర్యాలను పాటిస్తున్న వ్యక్తిగా చెప్తుంది అనమాట ఆ పద్ధతుల్ని. కాబట్టి వారు ఆ అనుయాయులు అని భావిస్తూ, అలానే మొల్ల అవతారికలో దైవస్థుతి చేస్తుంది, కీలకమైంది. ఆ దైవస్థుతిలో శివుడు, బ్రహ్మ, సరస్వతి, పార్వతి వీరందరినీ కీర్తిస్తుంది. ఇప్పుడు మొదటి పద్యంలో మనకి విష్ణుమూర్తి అవతారమైన రాముడు శ్రీని కీర్తించింది. శ్రీని ఈ విధంగా సృష్టి స్థితి లయకారులను తన అవతారికలో కీర్తిస్తుంది. అర్థమైంది కదా? అంటే ఇందులో ఈ పూర్తి ఆధ్యాత్మికతలో ఏం కనిపిస్తుంది? సృష్టించింది నువ్వు అనుకుంటున్నావు, భ్రమ కాదు. ఈ ప్రకృతి సృష్టి ఎవరిది? ఆ పరమేశ్వరుడు, ముఖ్యంగా బ్రహ్మ. పరమేశ్వరుడు అనేది ఏకరూపత, దైవం ఒకటే అనే భావం. ఓకే, దాన్ని దైవ కార్యాలను భిన్న రూపాలలో మనం విశ్లేషిస్తే అందులో సృష్టి స్థితి లయకారులు వస్తారు. ఇప్పుడు ఈ సృష్టించినవాడు బ్రహ్మ, మనం దాన్ని కేవలం స్వీకరించాము కొంతకాలం మాత్రమే. రెండోది, దాన్ని నడిపిస్తున్నవాడు విష్ణువు. నువ్వు నడుస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు చేస్తున్నావు. నడవడం అంటే కాలుతో నడవడం కాదు, నీ జీవిత గమనం, నీ జీవన గమనం, ఈరోజు నీ శ్వాస రేపు ఉంటుందా లేదా అని నిర్ధారిస్తుంది ఆ స్థితికారుడు. రేపటి శ్వాసకి నువ్వు కారకుడివి కాదు, నీ శ్వాస ధ్యాస అన్నీ కూడా ఎవరు సృష్టిస్తున్నారు? ఆ స్థితికారుడు. సో నీ పుట్టుక నీది కాదు, అలానే నీ నడవడిక, జీవనం, గమనం, నీ శ్వాస ఇవన్నీ నీవి కావు. నెక్స్ట్ ఇంకెవరున్నారు బ్యాచ్? లయకరుడు. అంటే నీ చావు నీది కాదు, పుట్టుక చావులు నీవి కానే కావు. అవి నీవి అనుకుంటున్నావు కదా, నీ చేతిలో ఉన్నాయి అనుకుంటున్నావు, అది కేవలం అల్పత్వం. అల్పత్వం అంటే చాలా చిన్న ఆలోచన, సంకుచితమైన ఆలోచన. ఈ పుట్టుక మరణాలు అనేవి నీ చేతుల్లో లేవు, నా చేతుల్లో లేవు. అలానే ప్రకృతి సృష్టి విలయతాండవం నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో లేదు. మనం అనుకుంటాం అంతే, ప్రకృతి దాని పనేది చేసుకొని సంతులితం చేసుకుంటూ పోతూనే ఉంటుంది, సమతుల్యత వైపు అడుగులు వేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇందులో భాగంగా నేను ఏం చెప్తున్నానంటే, మొల్ల ఇప్పుడు ఎవరిని కీర్తించింది? శివుని కీర్తించింది. తర్వాత ఎవరిని కీర్తిస్తుంది? మళ్ళీ పార్వతితో పాటు బ్రహ్మ
సరస్వతులను కూడా కీర్తిస్తుంది. అలా ఉన్నాయా లేదో ఒకసారి చూస్తే ఆ నగమందిరాల్లో జీవిస్తున్నవాడు అమరసేవితుడు. ఏం సేవించాడైనా? గర్ల కంఠంలో ఏముంది? విషం ఉంది కదా, ఆ విషాన్ని అంటే అమరత్వం పొందాడు ఆయన. విషం తాగినా మరణం లేదు. సో ఆ విధంగా అర్ధ శశాంక మౌలి అర్ధచంద్రాకారాన్ని ధరించినవాడు. సో ఈ విధంగా సన్మౌని ఎప్పుడు ధ్యానంలో ఉంటున్నవాడు. ఈ విధంగా మన పయోజ దిన నాయకుడు అబ్జభవ అమరేశ్వర ధ్యాన లసత్ ప్రసన్నుడు అతిధన్యుడు శేష విభూషణుడు విద్యానిధి మల్లికార్జునుడు తాను ఇడు మాకు శుభంబులొప్పకన్ అన్నాడు. ఆ మల్లికార్జునుడు అనేవాడు నాకు శుభాలను చేకూరుస్తాడు. ఆయన శేషభూషణుడు. ఏం ధరించుంటాడు? ఆయన పామును ధరించుంటాడు. అది ఈ విధంగా విద్యానిధి, విద్యలకు నిలయమైన వాడు. ఈ విధంగా సత్ప్రసన్నుడు, ధన్యుడు, ఆ అమరేశ్వరుడు. ఎవరు? ఈశ్వరుడు. ఆయన ఏం కల్పిస్తాడు? నాకు ఏమిస్తున్నాడు ఆ మల్లికార్జునుడు? తానిడు నాకు శుభంబులు అని చెప్తుంది అని. ఈ విధంగా శ్రీశైలం నివాసం కలిగిన వాడు శ్రీనగమందిరుడు. అది మనకి శ్రీనగము అంటే ఏంటిది? శ్రీశైలము కొండ, నగం అంటే కొండ. ఓకే. అమరసేవితుడు, దేవతల చేత సేవింపబడిన వాడని అర్థం. ఆయన ఇలా అమరుడైన వాడని అర్థం, అమరాన్ని సేవించిన వాడని అర్థం. ఇలా పలు అర్థాలు వస్తుంటాయి. అర్ధ శశాంక మౌల్య, చంద్రుని అర్ధభాగాన్ని తలను ధరించినవాడు. సన్మౌని, ఇక మౌనంలో ధ్యానంలో నిరంతరం ఉంటున్నవాడు. ఇంక ఓకేనా? ఇలా వాడు ఏం చేశాడంట? ఇక ఇలా తలపై ధరించినవాడు మనుషులకు మునుల మనస్సులకు సంతోషాన్ని ఇచ్చేవాడు. బ్రహ్మదేవుడు, అమరేశ్వరుడు, దేవేంద్రుని వాళ్ళందరికీ కూడా ధ్యాన ప్రసన్నతని కల్పించేవాడు. ఇక అంటే ఆ విధంగా ఇప్పుడు అందుకే శివుని భక్తులు అంతా ఏం చేస్తుంటారు? ధ్యానం చేస్తూ ఉంటారు నిరంతరం. అటువంటి ధ్యాన లబ్ధిని చేకూరుస్తాడని. ఇలా అలాంటి వాడు నాకేమిస్తాడు? శుభాలు ఇస్తాడని చెప్తున్నాడు. ఇక తెల్లని పుండరీకంలో తేజము, మెచ్చని కన్నుధోయితో నల్లని చక్రనీల రుచి, నవ్వెడు కోమల దేహకాంతితో అంటూ, అలానే నల్లీన భిల్లన క్రోవి కరమంచిత సంజ్ఞల ఇంపు నింపగా కొల్లతలన్ విరాసి తగగొల్పెడు కృష్ణుడు ప్రోచు కావుతన్ అని ఇప్పుడు ఎవరిని కీర్తించింది? కృష్ణుడిని కీర్తించడం మొదలుపెట్టింది. అందులో తెల్లని పుండరీకములు అంటే ఏంటిది? తామర పూలంట. ఓకే. తామర పూల కాంతి, మెచ్చని కన్నుదోయితో అంటే ఏంటంట? దోయి అంటే రెండు అని అర్థం. ఓకే. దోయి అంటే జంట. అలాంటి నల్లని చక్రనీల రుచి, నవ్వెడు కోమల దేహకాంతితో అంటున్నారు అనమాట. అంటే ఆయనది ఏంటంట? చక్రనీలం అంటే ఒక ఇంద్రనీలం అని అనే దగ్గర ఉంటుంది. దాని కాంతిని నవ్వెడు కోమల దేహకాంతితో, సుకుమారపు శరీరపు కాంతితో. ఎలా ఉన్నాడు? పిల్లను గ్రోవిని చేతిలో పట్టుకొని, కరం అంటే చెయ్యి, పిల్లను గ్రోవిని దేహకాంతితో పిల్లను గ్రోవి కరమంచితము పెట్టుకొని ఇదిగా నింపగా గొల్లతలన్ విరాసి తగగొల్పెడు. ఇక గొల్లతలన్ అంటే ఏంటిది? ఆ గోపికా స్త్రీలను వియోగ తాపానికి గురి చేసినవాడు. విరాసి అంటే ఏంటిది? అంటే వాళ్ళని గోపికా స్త్రీలను కొద్దిసేపు కవ్వించి విడిచిపెడితే వాళ్ళు ఆ వియోగంతో తప్పించిపోతుంటారు. వియోగం అంటే కొంచెం దుఃఖం అని అర్థం వస్తుంది. అది విరహం వల్ల ఏర్పడుతుంది. అది కూడా ఎడబాటు వల్ల కలుగుతుంటుంది. ఇలాంటి వియోగ దుఃఖాన్ని తాపాన్ని పెంచి వచ్చినవాడు, అలాంటి వాడు కూడా నన్ను కాపాడతాడని ఇప్పుడు ఎవరిని అంటుంది? కృష్ణుడిని పూజిస్తుంది దైవస్థుతిలో. ఇంకా నెక్స్ట్, ఇవి మించి ఇంకా సమస్త లోకముల్ మిన్నక తా ధననేర్పు మీర నిర్మించి ప్రగల్భతన్ మెరసి మేలును కీడును ప్రాణి కోట్లు సేవించ ఘటించి శాస్త్రముల్ వేదములున్ కొనియాడుచుండు ఆ కాంచన గర్భుడిచ్చు అధికంబుగా ఆయువు ఈప్సితార్థముల్ అంటుంది. ఏంటిదంట? మించి అంటే ఇంకా దాన్ని మించి, ఇంకా అంతకు మించి అన్నట్టు. అది అంతకు మించి ఏం చేస్తుంది? సమస్త లోకములు మిన్నక తాధన అంటే ఊరికి అన్ని లోకాలు ఊరికేనే కూర్చోక, మిన్నక అంటే మిన్నక ఉండవే అంటాం కదా, ఇప్పటికీ మనం వింటుంటాం మాండలిక పదాల్లో మిన్నకుండు అని. అట్లా మిన్నక అంటే ఊరికేనే ఉండు, ఊరికే కూర్చో, కాముగుండు అన్నట్టు అర్థం. సో ఆ విధంగా సమస్త లోకములు మిన్నక కాముగా కూర్చోకుండా ఏంటరా? తన నేర్పు మీర అంటే తన యొక్క తన నేర్పు మీర తన నైపుణ్యంతో
ఏం చేసిందంట, నేర్పు మీర నిర్మించి ప్రగల్భతన్ మెరిసి, అంటే అత్యంత ప్రతిభతో కలకల్లాడుతూ అద్భుతంగా కనిపిస్తూ మేలును కీడును ప్రాణికోట్లకు, అంటే ప్రాణికోట్లకి సంబంధించినటువంటి మేలు కీడు అన్నిటినీ చూసుకుంటూ సేవించ ఘటించి కూర్చి శాస్త్రముల్ వేదముల్ కొనియాడుచుండు ఆ బ్రహ్మదేవుడు. ఇంకెవరు వేదాలను, ఇంకా అధినాయకుడు ఎవరు, ఆ బ్రహ్మ. వేదములు కొనియాడుచుండు ఆ కాంచన గర్భుడు ఆ కాంచన గర్భుడు అంటే ఎవరు, ఎక్కడి నుంచి జనించాడు ఈయన, తామర పూరేకు నుంచి ఉద్భవించాడు. ఎవరి బొడ్డు నుంచి తామర పూరేకు వచ్చింది, విష్ణుమూర్తి. సో ఈ విధంగా అన్నమాట ఆ కాంచన గర్భుడు అధికంపుగా ఆయువును ఇస్తాడు. ఇప్పుడు బ్రహ్మదేవే కదా మన ఆయువు రాసేది, ఆ ఆయువును ఇష్టపూర్వకంగా నాకు ఇస్తున్నాడు అని చెప్తుంది. అంటే నాకు ఈ ఆయుష్ని ఇస్తే నేను ఇంకొంచెం ఎక్కువగా కవిత్వాలు రాయగలుగుతాను, రాముడికి సంబంధించినటువంటి భక్తిని ప్రకటించగలుగుతాను. అది ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆయువు ఇది, అది ఇష్టపూర్వకంగా ఇచ్చిన ఆయువు. ఆ ఇచ్చిన ఆయువు పట్ల నేనేం వ్యక్తం చేస్తున్నా, కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నా. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇప్పటివరకు ఏ అవతారికలో ఈ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి ప్రస్తావించలేదు ఏ కవయిత్రి కూడా. కవయిత్రే కాదు, కవి కూడా ప్రస్తావించలేదు. అంతేకాదు అసలు బ్రహ్మస్తుతిగా వెలువరించినటువంటి మొదటి అవతారిక ఎవరిది ఉంటుంది, మొల్లది ఉంటుంది. ఓకే, బ్రహ్మని స్తుతించడం అనేది ఎక్కడ జరిగి ఉండదు. మనకి బ్రహ్మదేవుని ఆలయాలు కూడా చాలా ఒక్క చోట ఉంది, కానీ మిగతా చోట్ల ఎక్కడ బ్రహ్మదేవుని ఆలయాలు కనిపించవు. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. అది పురాణ ఇతిహాసాల నుంచి మనం గమనిస్తుంటాం. ఏ వాదన కూడా సమంజసమో కాదో మనకి తెలియపోయినప్పటికీ, మనకి తెలిసినంత వరకు ఇప్పుడు మనకి స్పష్టమైన ఆధారం ఏంటి, మొల్ల తన అవతారికలో మొట్టమొదటిసారిగా ఇతరులు ఎవరూ పేర్కొని దైవస్థుతి చేసింది. ఎవరా దైవం, బ్రహ్మను స్తుతించింది. బ్రహ్మ ఇచ్చిన ఆయుష్ పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసింది. ఇక్కడ మనకి మొల్ల హృదయం ఆవిష్కృతం అవుతుంది. ఏం ఆవిష్కృతమైంది, మొల్లకి అపారమైన వినయశీలత, సద్గుణ సంపద అనేది సొంతం. ఎందుకు ఆ వినయశీలత దేనిలో తెలుస్తుంది, కృతజ్ఞత వ్యక్తం చేయడంలో తెలుస్తుంది. ఒక వ్యక్తి తనకున్న కృతజ్ఞతను ఇతరులతో పంచుకున్నప్పుడు తనకున్నటువంటి థ్యాంక్ఫుల్నెస్ అంటే గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తేనే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ వినయము సద్గుణాలు అనేవి బయట కనిపిస్తాయి మనకి. సో అవి ఎవరిలో కనిపించాయి, మొల్లలో కనిపిస్తున్నాయి. సమస్త ప్రాణికోట్లకి మూలమైన వాడు, ఆయుష్ ఇచ్చిన వాడు నాకు ప్రేమపూర్వకంగా ఏమిచ్చాడు, ఈ కోరిన కోరికలను అనుగ్రహిస్తాడు నేర్పుతో అంటుంది, ఈప్సితార్థాలను చేకూరుస్తాడు. ఇంకా అలానే చంద్రఖండ కలాపు జారు వామన రూపు, కలిత చెంచల కర్ణు కనుల వర్ణు, మోదకోజ్వల బాహు మూషకోత్తమ, ఇంకా అంటున్నది ఇక్కడ. అలానే వాహుభద్రేవ వదను సద్భక్త సదను, సమ్మని స్థుతిపాత్రు శైల సంభవ పుత్రుననుది ఆ మోధు, విద్యాప్రసాదు పరమ దయాభ్యాసు పాశాంకు సోల్లాసు వృతర్ఖ్యాతు ఆ కోపనీతు, లోకవందిత గుణవంతు ఏకదంతు అతుల హేరంబు, సత్కరుణావలంబు విమల రవికోటి తేజు శ్రీ విఘ్నరాజు ప్రతిదా వాక్ప్రౌఢి సేవించి ప్రస్తుతించు అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ మనకి అర్థం ఏముంది క్లియర్గా, ఎవరిని కీర్తిస్తుందిగా, విఘ్నేశ్వరుణ్ణి. ఇక నీకు ఏ విఘ్నాలు ఆటంకాలు లేకుండా ఆ విఘ్నరాజుని సేవించి ప్రస్తుతించే ప్రయత్నం చేస్తుంది. చంద్రఖండ కలాపు అంటే చంద్రకళ అలంకారంగా కలిగినవాడు. తర్వాత ఏంటిది, చారువామన రూపు అందమైన పొట్టి అలంకారం కలిగిన పొట్టి రూపం కలిగినవాడు అనమాట ఆయన. కలిత చెంచల కర్ణం అంటే చెంచల కర్ణం కదులుతున్న చెవులు కలిగినవాడు. చెంచలం అంటే కదలడం, కర్ణం అంటే ఏంటిది, చెవి. కలిత చెంచల కర్ణం, కలిత అంటే కదులుతున్నటువంటి, చెంచలం అన్న కదిలి, ఈ విధంగా కదులుతున్న చెవులు, బాగా కదులుతున్న చెవులని అలా కలిగినవాడు. ఇంకా కమలవర్ణు తామర వంటి రంగు గలవాడు. ఇక్కడ మీకు ఒకటి గమనిస్తే మనం అనుకుంటాం ఏనుగు తల తీసుకొచ్చి పెట్టడం ఏంటి, ఏదో ఒకటి చూశాను ఇలా పెట్టడం ఏంటి, అలానే బేసిక్గా ఇక్కడ ఏదో తల పెట్టారు, ఇది అప్పుడు బ్రెయిన్ ఏనుగుది అవుతుంది కదా, ఇలాంటివి అంటుంటారు. సో మనం ఇప్పుడున్నటువంటి ఇలా కాకుండా వాళ్ళు ఆలోచించే విధానం ఏంటి, ఇక్కడ దాని వెనకాల మళ్ళీ జరాసంధుడు ఉంటాడు, అతనికి ఏదో ఒక శాపం ఉంటుంది, దాని నుంచి వరం పొందడానికి ఏదో అడిగాడు, ఇవన్నీ ఏవో స్టోరీస్ నడుస్తుంటాయి. ఆ స్టోరీస్ గురించి కాకుండా మనం ఆలోచించాల్సిన విధానం, దానిలో ఉన్న లక్ష్యం ఏంటి, లక్షణం ఏంటి,
ఒకటి మనము ప్రకృతి జీవనంలో భాగం. మనలో కారుణ్య స్థితి అన్ని జీవుల పట్ల సమానమైన ఆదరణ ఉంటుంది. ఇప్పుడు పలానది చంపామో లేదా తిన్నామో అనేది కాదు, ఇక్కడ బలిచ్చామో బలి లేదని కాదు. అలాంటివి కొన్ని దురాచారాలు ఉంటే మనం సంస్కరించుకుంటుంటాం. కానీ మనకి గంధర్వులు, కింపురుషులు, అలానే ఇలాంటి వినాయకుడు, ఇవన్నీ చూస్తే వారందరూ మనుషుల్నే ఆదరించారని తెలియట్లే. అది మాత్రమే ఆదరించినట్టు కాదు, అంతవరకే కాదు. మనకి తెలిస్తే తరచి చూస్తే మనుషులతో పాటు ఎవరితో కలిసి సమానమైన జీవనం గడిపారు, ఏ విధమైనటువంటి స్టీరియోటైపిజం, ప్రీజుడిస్నెస్ లేకుండా. స్టీరియోటైపిజం జంతువులతో కలిపారు, జంతువులు మనుషులు కాని వాళ్ళతో, అర్ధమృగాలతో కూడా గడిపారు, వారిని కీర్తించారు. మన వాళ్ళు ఇప్పుడు మనుషులు 2-3 తలలతో పుట్టినా కూడా వారిని ఏమంటారు, బ్రహ్మదేవుడు జనించాడు అని భావించాలి తప్ప అంగవైకల్యంతో జనించాడని మాట్లాడరు. అలా అని అనుకోవడం ఇందులో లక్ష్యం. ఒక్కొక్కరి కొన్ని సందర్భాల్లో చేతులు కాళ్ళు కానీ, లేకపోతే ఒక్కొక్కరి పద్ధతి తలకాయ కానీ భిన్న రూపాల్లో జన్మిస్తూ ఉంటారు. జన్మించిన జీవన విధానంలో వారిని ప్రీజుడిస్ అంటే దురభిప్రాయాన్ని కలిగి లేకుండా వారు వీరితో అత్యంత సహజంగా, ఇష్టపూర్వకంగా, పూజనీయంగా, ఆదరణపూర్వకంగా జీవించగలరు అనేది ఇందులో లక్ష్యం. అంతే. లక్ష్యాన్ని ఆశించి ఆలోచించి మనం మాట్లాడతాం. కానీ మనం ఇప్పుడు ఒక సైంటిఫిక్గానే అన్ని డ్రా చేయాలనుకుంటే అసలు మనం పూర్తిగా అన్ని విశ్వాసాలను పక్కన పెట్టేయాలి. సైంటిఫిక్గా ఆలోచించినట్టు కాకుండా దీన్ని తర్కసహితంగా వివేచించి అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు తర్కసహితంగా వివేచించి అర్థం చేసుకుంటే ఏమని అర్థమైంది, మనకి తల మొండెం వేరువేరుగా ఉన్నా, ఒక మనిషి రూపం ఎలా ఉన్నా, మనిషి అది వాళ్ళని ఎలా కీర్తిస్తున్నాం మనం, దివ్యులుగా కీర్తిస్తున్నాం. అందుకే వాళ్ళకి ఏం పేరు పెట్టాం, దివ్య అంగులు అని పెట్టాం. దివ్య అంగములు కలిగిన వారను, అంతే తప్ప అంగ వైకల్యం కలిగిన వాళ్ళని పెట్టలేదు. దివ్య అంగములు కలిగిన వాళ్ళంటే దైవం రూపం, దైవం స్వరూపం కలిగిన వాళ్ళని అర్థం. ఇప్పుడు ఆ ప్రకారం చూస్తే దివ్యమైన అంగం కలిగిన వాడు ఎవడు, విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడి శరీర భాగాలు దివ్యమైనవి అని కీర్తిస్తున్నాం. అంటే లావు ఉన్న వాళ్ళని మనం విఘ్నేశ్వరుడితో పోలుస్తాం అని అర్థం. తల పెద్దగా ఉన్నవాడిని విఘ్నేశ్వరుడితో పోలుస్తాం అని అర్థం. 3 తలలతో పుట్టిన వాడిని బ్రహ్మదేవుడితో పోలుస్తాం అని అర్థం. అంటే వీళ్ళని దివ్యమైన అంగములు కలిగిన వాళ్ళు, అంటే దైవ సమానులు. దేవుడు దివ్య అదివ్యులు. దివ్యులు అంటేనేమో కింపురుషులు, నేను చెప్పినటువంటి గంధర్వులు, అలా దేవదేవులంతా ఆ ఇంద్రలోకంలో జీవించే దైవ సమానులైనటువంటి దేవతా పురుషులు అనమాట. స్త్రీ పురుషులు, దేవత రూపం కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళుగా మనం భావించాలని లక్ష్యం ఇక్కడ. ఓకే. అలా మనం భావిస్తే ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి థీరీని అంటే ఎజెండా పూర్వకంగా చెప్తే ఎవరికి అది రీచ్ అవ్వదు నెక్స్ట్ జనరేషన్కి. వాస్తవాన్ని తెలియజేస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు పెట్టారు గవర్నమెంట్ దివ్యాంగం అంటే ఇదే ఉద్దేశం. కానీ దాన్ని అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తుంటాం, వీళ్ళని ఊరికినే కించపరచడానికి ప్రయత్నం చేస్తుంటాం. అలానే మనోళ్ళు విపరీత పోకడలు చేస్తుంటారు. ఏంటి అవి, ఆ ఎత్తు లాస్ట్ టైం 10 అడుగులు ఉంటే ఈసారి 100 అడుగులు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా పొల్యూషన్ చేస్తూ ఉంటారు. అలాంటి పిచ్చి పిచ్చి చేష్టల వల్ల కూడా అసలు దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు పోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమని కీర్తించిందిగా, విఘ్నేశ్వర్ని చంద్రకళను అలంకరించిన వాడా, చారువామన రూపు కలిగిన వాడా, అంటే పొట్టిగా భలే అందంగా ఉన్నవి నువ్వు అంటే. ఇప్పుడు పొట్టి వాళ్ళని కూడా మనం ఎవరితో పోల్చాలి, విఘ్నేశ్వరుడితో పోల్చాలి. ఓకే. లావుగా ఉన్న వాళ్ళు ఎవరు, విఘ్నేశ్వరుడితో సమానం అని అర్థం. ఇలా పొట్టిగా ఉన్న వాళ్ళని, లావుగా ఉన్న వాళ్ళని, భిన్న తలలతో జన్మించిన వాళ్ళని, భిన్న రకమైనటువంటి శరీర అంగములు కలిగిన వాళ్ళని మనం దివ్యులు అని భావిస్తాం. వారిని విఘ్నేశ్వర స్వరూపుడు అంటాం అన్నమాట. రైట్. కలిత పెద్ద చెవులు కలిగిన వాడు అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కాలంలో వాళ్ళని కించపరుస్తూ ఉంటాం, వాటినే కామెడీ చేస్తుంటాం. కించపరిచి కామెడీ చేస్తుంటాం. ఇప్పుడు జబర్దస్త్ కామెడీలో ఏం చేస్తుంటారు, పొట్టున్న వాళ్ళని కామెడీ చేస్తారు, లావుగున్న వాళ్ళని కామెడీ చేస్తారు, నల్లగున్న వాళ్ళని కామెడీ చేస్తారు. కానీ నీలమేఘ శ్యాముడు అంటాం మనం, కీర్తిస్తుంటాం. సో అలా అసలు మనిషి పుట్టుకను, రంగుని, వారి అంగములను, వారికి ఉన్నటువంటి విధానాలని బట్టి మనం ఎప్పుడూ హేళన చేసినట్టుగా కనపడదు. మన ప్రాచీన గ్రంథాలు ఏవి చూసినా, ఇప్పుడు
నన్నయ్య చీచి రాజనరేంద్రుడు పొట్టిగున్నాడని తిట్టాడా? పలానా వాడు నల్లగున్నాడని తిట్టాడా? లావుగున్నాడని తిట్టాడా? నన్నయ్య నుంచి మొదలు పెడితే తిక్కన కానీ, శ్రీనాథుడు కానీ, ఇప్పుడు ఈ మొల్ల కానీ, వీళ్ళంతా ఎవరిని పూజిస్తున్నారు? దివ్యమైన అంగములు కలిగిన వాళ్ళని, నల్లవారిని పూజిస్తున్నారు, భిన్న రూపాల్లో జన్మించిన వారిని పూజిస్తున్నారు. సో శాస్త్రీయంగా అర్థం చేసుకుంటే అదే వాస్తవం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం కమలవర్ణుడు, తామర వంటి రంగు గలవాడు అని అర్థం, కలవాడు. నెక్స్ట్ ఇలా మొదక ఉజ్వల బాహు కలిగిన వాడు, కుడుములు తింటుంటాడు కదా, ఆ కుడుములు తిని చేయగలవాడు. ఇలా మూషకోతను, మూషిక వాహనం కలిగిన వాడు అంటే ఎలుకని వాహనంగా ధరించిన వాడు. ఇప్పుడు జీవకారుణ్య దృష్టి అంటాం మనం దీన్ని. ఇప్పుడు కన్వ మహాముని ఆశ్రమంలో చిత్తయోగ సాధన ద్వారా వైరి వర్గాలు సైతం పరస్పరం స్నేహశీలంగా వ్యవహరిస్తుంటాయి. ఎవరు వైరి వర్గాలు? ఎలక, పిల్లి ఆడుకుంటుంటాయి. ఎవరి కాళ్ళ సందులో దూరి ఏనుగు కాళ్ళ సందుల్లో దూరి, ఏనుగు ఎక్కడుంటుంది? ఆ ముసలు ఉన్నటువంటి అందులోనే సరదాగా నీళ్లు తుంపర్లు చల్లుతూ ఉంటుంది. ఆ నీళ్ల తుంపర్లకి మిగతా జంతువులన్నీ ఆస్వాదిస్తూ ఉంటాయి. అంటే ఏంటి? సహజ వైరి వర్గాలు సైతం ఆ కన్వ మహాముని ఆశ్రమంలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఎలా ఉంటున్నాయి అంటే సకారాత్మకమైనటువంటి ఆ ప్రభావం వాళ్ళని ఏం చేస్తుంది? కలిసిమెలిసి స్నేహపూర్వకంగా జీవించేలా చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో రోజు ఒకటి చిరాకు పడుతుంటాడు నీ బాస్. నువ్వు ఏ పని చేసినా సరే అటుపోయి ఇటు పని పేపర్ ఇసిరేస్తూ ఉంటాడు నీ ముఖం మీద. అప్పుడు ఆ ప్లేస్లో నీకు పని చేయబుద్ధి అవుతుందా? ఈ టార్చర్ ఎప్పుడు పోతుందా, ఎప్పుడు బయటపడతానా అనిపిస్తుంది. ఓకే, అలానే నేను అలా కాదు, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యావు కదా, డోంట్ వరీ, లేదా చాలా కాలం అయినా ఏదో టెన్షన్లో ఉన్నట్టమైనా కూర్చో, స్ట్రెస్ తీసుకోకు, డీప్ బ్రీత్ తీసుకో, రిలాక్స్గా వర్క్ చేయి, అవసరమైతే 1 గంట రెస్ట్ తీసుకొని రా, కానీ పని మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసి వెళ్ళు అని చెప్తే అప్పుడు నువ్వు ఓన్ చేసుకొని అవసరమైతే 4 ఛాయలు తెప్పించుకొని అక్కడే తాగి ఆ పని చేసి వెళ్తావు. అంటే మనిషి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తే ఎకో సిస్టమ్ పాజిటివ్గా ఉండి నీలో ఎనర్జీ జనరేట్ అయ్యి అది నువ్వు చాలా స్పిరిచువల్గా తయారవుతావు తెలియకుండానే. అదే నేను తిట్టి కొట్టి ఇసిరేసి నీకు ఇది చేత కాదు, అది చేత కాదు, లేకపోతే నువ్వు వేస్ట్ ఫెలో అంటుంటే నీలో తెలియకుండానే ఏమవుతుంది? ఆత్మన్యూనత పెరుగుతుంది, నీ ఎదుగుదలకి అది ఆటంకంగా మారుతుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పాలి ఇందులో మనం గమనించాలంటే, లెట్స్ సీ, అంటే ఎలుకలు, పిల్లులు ఇవి కూడా నీకు అనుకూలంగా పనిచేయాలంటే ఏముండాలి? ఎలుక సహజ వైరి వర్గాలు సైతం ఏముండాలంటే నీలో జీవకారుణ్య దృష్టి ఉండాలి. జీవకారుణ్య దృష్టి అంటే నీ ఒంట్లోకి మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చినా, సూక్ష్మజీవులు వచ్చినా పాపం చంపొద్దు, పీల్చాలి అనుకోవద్దు, వాటిని పీల్చకూడదు, పీల్చాలి మరీ జైనులు కట్టుకున్నట్టుగా మూతులకి అవి కట్టుకోవద్దు. అంటే దాని ఉద్దేశం జీవకారుణ్య దృష్టి అంటే దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది ఆహార వలయంలో. ఓకే, సో ఆవరణ వ్యవస్థలో వాటి ప్రాధాన్యతను మనం గుర్తించి మెలగాలి కానీ దాన్ని. ఓకే, ఇప్పుడు ఎలకలు తినడానికి పిల్లులు కావాలి, లేకపోతే మన ధాన్యం ఖరాబ్ అవుతుంది. ఓకే, అలాని పూర్తిగా ఎలకలన్నీ చంపుకుంటూ పోతామంటే కూడా కష్టమే. అవి ఉండాల్సిన ప్రదేశంలో అవి ఉంటేనే మళ్ళీ అవి తినాల్సినటువంటి చిన్న చిన్న వస్తువులు మనకి లేకుండా పోతాయి. కొన్ని మైక్రో ఇవి ఉంటాయి, అవి ఖరాబ్ చేస్తుంటాయి. సో ఏ వ్యవస్థలో అవి పనిచేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం మూషిక వాహనం, శ్రేష్టమైన ఎలక వాహనం కలిగిన వాడు అని చెప్పేసి పూజిస్తూ ఉంది ఎవరు? మొల్ల. ఇప్పుడు మొల్లలో కూడా ఏముంది? దైవస్థుతిలో భాగంగా సంపూర్ణంగా సనాతన జీవన విధానంలో ఉన్న ఆ జీవకారుణ్య దృష్టిని కనబరుస్తుంది. మొల్ల హృదయం ఆవిష్కృతం అవుతుంది. మొల్ల హృదయం ఏ జీవన విధానం? సనాతన జీవన విధానాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్న స్త్రీ. ఓకే, మనకు మళ్ళీ స్త్రీవాద రచయిత్రులు వస్తారు ఆధునిక యుగంలో. అప్పుడు మొత్తం ఈ సనాతనాన్ని దుమ్ము దులుపుతారు వీళ్ళు, మామూలుగా తిట్టరు. అది అప్పుడు రాసేటప్పుడు ఆన్సర్ వేరే ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు రాసే ఆన్సర్ వేరు, అప్పుడు రాసే ఆన్సర్ వేరు. మీరు అన్నిట్లోకి పరకాయ ప్రవేశం చేయాలి. అందుకే సాహిత్యం చదువుకున్న వాళ్ళలో తదనుభూతి ఎక్కువ అంటారు, అంటే ఎంపతి ఎక్కువ. ఎంపతి ఎక్కువ అంటే వారు అందరిలోకి ప్రవేశించి మాట్లాడగలరు, ఒక ఇతర స్థానంలో నిలబడే శక్తి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తే మొల్ల ప్రకారం చూస్తే ఆమె హృదయం ఎలాంటిదని తెలుస్తుంది? దైవ చింతన కలిగింది, ఆధ్యాత్మిక చింతన కలిగింది, జీవకారుణ్య దృష్టి కలిగింది, సనాతన ధర్మ జీవనం పట్ల సమగ్రమైన అవగాహన కలిగింది. ఇది కదా మొల్ల. ఇది మనం రాయాలి ఆన్సర్. రాసేటప్పుడు చెప్తాను ఎలాగో ఆన్సర్స్. నెక్స్ట్ శైల సంభవపుత్ర. శైలం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాకే, నగం అంటే శ్రీశైలం అని. శైలం అంటే ఏంటిది? కొండ. శైల పుత్రుడు అనే పర్వత పుత్రి అంటే పార్వతీ కుమారుడు అని అర్థం వస్తుంది అనమాట. ఇలా అనుదినామోదు అంటే ఎల్లప్పుడూ, మోదం అంటే సంతోషం, అనుదినామోదు ఎప్పుడూ సంతోషంగా ఉంచేవాడు అని అర్థం అనమాట. సో ఈ విధంగా ఏకదంతం కలిగిన వాడు నాకు సత్కరుణ అవలంబించేలాగా చేసి నన్ను ఆదరిస్తాడు,
పోషిస్తాడని అతని గురించి కూడా ఇలా చెప్పుకుంది. సంతోష్. ఈ పద్యంతో మనకి ఈ బ్రహ్మ, తర్వాత నెక్స్ట్ పద్యంతో అంతకుముందు కృష్ణుడు, అంతకుముందు రాముడు, ఆ మధ్యలో శివుడు, ఇప్పుడు ఎవరు వచ్చారు? మన విఘ్నేశ్వరుడు, ఆ పైన కరిముఖుండు, కుమారుడు వికారపు చేతులు. అంటే ఎవరిగా కరిముఖుండు అంటే ఏనుముఖం కలిగిన వినాయకుడు. దీని తర్వాత మళ్ళీ కుమారస్వామి కూడా వస్తాడు. ఇలా అందరినీ కవర్ చేస్తుంది ఈమె. ఓకే, ఎవరిని విడిచిపెట్టదు, ఫ్యామిలీని కీర్తించకుండా పక్కన పెట్టదు. నెక్స్ట్ ఇప్పుడు కరిముఖుండు కుమారుడు వికారపు చేతుల ముద్దు చూపుచున్ గురువులు వారుచున్ ఎదుట గుప్పున దాటుచు కన్నుదోయితో శిరములు రాయుచు కబరి చేర్చిన చంద్రుని బట్టి తీయగా కరముల చాపనెవ్వడు జగమ్ముల తల్లి శుభంబులీవుతున్ అని అంటున్నాడు. ఇప్పుడు ఇందులో ఎవరిని కీర్తిస్తుంది? మళ్ళీ జగాలన్నిటికీ తల్లి అయినటువంటి పార్వతిని కూడా కీర్తించే ప్రయత్నం చేస్తుంది. కరిముఖుడైనటువంటి ఏనుగు ముఖం కలిగిన వినాయకుడిని, ఆ తర్వాత ఎవరిని? కుమారుడు అనేవాడు. ఇంకెవరు? కుమార స్వామి. వికారపు చేతులు అంటే ఏంటి? కుమారస్వామి కొంచెం అసహజంగా ప్రవర్తిస్తాడు. ఓకే, నేను ఎంత ఒక్క ఉదుటిని వెళ్ళి మొత్తం ముల్లోకాలను చుట్టేసి వస్తా అనుకుంటాడు. కానీ తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదర్శనలు చేస్తే ప్రదర్శనల కన్నా అంతకన్నా గొప్పదే అనే విషయం మర్చిపోతాడు అనమాట. సరే, అతని వికారపు చేష్టలు అవన్నీ ముద్దుతో, ప్రేమగా, ముద్దు చూపుతో గురువులు ఏంటిది? కన్నుదోయి అంటే ఏంటి? జంట కన్ను, 2 కళ్ళు అనమాట. ఈ విధంగా వారు గురువులు వారి అంటే వేగపు పరుగులు, ఇది గురువులు పారుచున్ ఎదుట గుప్పున దాటుచు కన్నుదోయితో. ఇలా వాళ్ళు ఎలా వింటున్నారంటే పిల్లలు ఆడించే పద్ధతిని చెప్తుంది అనమాట. పిల్లలు ఎంత ప్రేమగా ఆడిస్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి వికారపు చేష్టలు అంటే ఏంటి? మన పిల్లలు మన మాట వినరు కదా. అదిగో ఆ ప్లెగ్లో ఏలు పెడుతుంటారు, కొద్దిసేపు నోట్లో ఏదేంటి బియ్యం తినేస్తూ ఉంటారు, బలపం తినేస్తారు, ఇవన్నీ చేస్తుంటారు. సో అలాంటి అసహజమైన వికారపు చేష్టల నుంచి కూడా చాలా ఓర్పుగా, ప్రేమగా, ముద్దు చూపుతో వాళ్ళని ఆడిస్తూ వాళ్ళ వేగపు పరుగులు. ఓకే, అలా గురువులు అంటే ఎవరు? బోధించేవాడు అని కాదు. గురువులు అంటే వాడు వేగంగా పరుగులు తీస్తున్న వాళ్ళు, అటు ఇటు కదులుతున్న వాళ్ళు అని అర్థం అనమాట. సో ఈ విధంగా ఎదుటి కన్నుదోయితో శిరములు తలలు దాటుతూ కన్నుదోయితో శిరములు రాయిచు కబరి చేర్చిన చంద్రుని, కబరిన్ అంటే కొప్పులో ఉన్నటువంటి చంద్రుడిని పట్టి తీయుట కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంట పిల్లలు. ఈమె దగ్గర ఆటలాడుకుంటూ చేస్తుంటే కరములను చేతులను చాపగా నవ్వెడు జగమ్ముల తల్లి అలా కిలకిలా నవ్వుతుందంట. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ చిలిపి చేష్టలు, సహజమైనటువంటి వికారపు చేష్టలు, పిల్లలు చేస్తున్నటువంటి ఆ ముద్దు మాటలు అవన్నీ ఆస్వాదిస్తూ ఈమె తల్లిగా చాలా ఆనందపడుతుంది. ఎవరు? ఆ జగన్మాత పార్వతి అని. ఆమె కూడా నాకేం కలిగించాలి? శుభాలను కలిగించాలి అని అంటుంది. ఈ విధంగా సామజ యుగ్మము అంటే సామజము అంటే ఎవరు? ఏనుగు. సామజ వరగమన వినుంటారు కదా. అంటే ఏనుగు మత్త గజాన్ని తలపిస్తుంటుంది నడక. మత్త గజం నడక ఎలా ఉంటుంది? అటు ఇటు తిప్పుకుంటూ నడుస్తుంటుంది అనమాట. ఎవరి నడకను సూచించడానికి ఈ సంగీత ప్రావీణ్యం కలిగిన వాళ్ళు ఉపయోగిస్తారు. ఒక స్త్రీ నడకను ఇలా పోలుస్తుంటారు. ఓకే, మత్త గజన్ అదే స్త్రీ నడకను పోలిన విధంగానే శ్రీనాథుడి సీసపద్యం ఉంటుందని మనం చదివాం. ఓకే, ఒక ఊగు తూగు ఉంటుందని అటు ఇటు. సో ఈ విధంగా సామజ వర్గమన పాట కూడా తెలుసుగా మీకు. సామజ యుగ్మము ఇంపు అలరగా చల్లని నీరు పసిండి కుండలన్ వేమరు వంచి కడువేడుకతో అభిషిక్త చేయగా తామర పువ్వు కత్తియ ముదంబున ఉండెడి లోకమాత మా కాముని తల్లి, లోకమాత మా కాముని తల్లి లోకముగాచు కృపామతి ఎల్లకాలమున్. ఇప్పుడు మా దయాబుద్ధితో ఎల్లకాలము మా మన్మధుని తల్లి నన్ను దీవిస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటుంది అనమాట. అంటే ఎవరు? లోకమాత లక్ష్మీదేవి అని కీర్తిస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఇలా సామాజిక ఏనుగుల జంట సామాజిక ఇది ఇంపు అలరగా. ఆ ఇంపు అలరగా అంటే వాటి అల్లరి, వాళ్ళ ఆనందం, ఉల్లాసం అనేది ఒలకగా, ఆ ఏనుగుల జంట ఉల్లాసం ఒలకగా చల్లని నీరు పడుతుందంట బంగారు బిందెలతో.
ఆ పడుతుంటే పసిడి కుండలను చల్లని నీరు పడుతుంటే వేమరు వంచి వంచి కడువేడకతో ఆ వాటితో అభిషిక్తం చేస్తున్నావంట. అభిషిక్తి చేయగా అలాంటి బంగారు బిందెలతో తీసుకొచ్చినటువంటి ఆ చల్లటి నీరుతో రోజు అభిషేకం చేస్తూ చేస్తూ ఆ స్నానం ఆడుతూ ఆడుతూ ఎంతో మిక్కిలి సంతోషంతో ఆ తామర పువ్వు ముదంబుతో, తామర పువ్వు చాలా సంతోషంతో, ఆ తామర పువ్వు ముదంబుతో అంటే వాటి ఆ తామరాలు పెరుగుతూ ఉన్నాయి ఆ ప్రదేశంలో అలాంటి నీళ్ళతో ఈ ఏనుగు యుగ్మాల నుంచి తీసినటువంటి ఆ చల్లటి నీరు వచ్చి రోజు ఆ తామరలు పెంచుతూ ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి ఈ లోకమాత ఎలా ఉంది? నాకు ఎల్లకాలము దయాబుద్ధితో కృపామతిన్ ఎల్లకాలము నాకు దయను సంక్రమింపజేస్తుంది అని ఎవరిని కీర్తిస్తుంది? ఇప్పుడు నెక్స్ట్ లోకమాత అంటే లక్ష్మీ దేవిని కీర్తించే ప్రయత్నం చేస్తుంది. బంగారు బిందెలతో చాలా ఇష్టంగా నీటితో అభిషేకం చేస్తున్నాయంట రెండు ఏనుగులు ఇరువైపులో. చేస్తుంటే తామర పువ్వు అనే పీఠం మీద కూర్చొని నీళ్లు పోసి ఆ తామర పువ్వులో ఆ తామర పువ్వుకి నీళ్లు పోస్తుంటే ఆ రెండు ఏనుగులు ఆ మధ్యలో కూర్చున్నటువంటి ఈమె ఉండే లోకాలు మన్మధునికి కూడా తల్లి అయినటువంటి లక్ష్మీదేవి దయాగుణంతో ఎల్లప్పుడూ నాకుంటుంది. అది నాకు మళ్ళీ ప్రతి ఒక్కరూ నన్ను రక్షించాలి, కాపాడాలి అని అంటుంది. దైవం అనేది ఎందుకు ఉంది? మనల్ని పరిరక్షించడానికి అనే అంటుంది అనమాట దైవం. మేలిమి మంచుకొండ ఉపమింపగా చాలిన అంచనెక్కి వాహ్యాలి నటించి వచ్చు తతరాస్యు ఎదుర్కొని నవ్వుతేరగా వాలిక సోగ కన్నుల నివాలి ఒనర్చి ముదంబు కూర్చు విద్యాలయ వాణి శబ్దముల అర్థములన్ సతతంబు మాకిడున్ అన్నాడు. అంటే సతతం అంటే ఎల్లప్పుడు. ఎవరిది ఇవ్వాలి నాకు? వాణి శబ్దముల అర్థములను. ఇంకెవరు వాణి శబ్దముల అర్థం అంటే ఆ వాణిని ధరించిన వాళ్ళు ఎవరు? మన సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి వాణి నుంచి వెలువడిన ఆ ధ్వనిలోని అర్థము అంటే సంపద, ఆ జ్ఞానము అనేది నాకు ఎల్లప్పుడూ కలగాలి అని కోరుకుంటుందన్నమాట. ఈ విధంగా ఎవరు? మన మొల్ల. ఈసారి సరస్వతీదేవి విద్యా కటాక్షం నాకు లభించాలి అని కోరుకుంటుంది. మేలిమి మంచుకొండ ఉపమింపగా చాలిన అంచె ఎక్కి అని ఎంత బాగా కీర్తిస్తుందో చూడండి. చాలా మేలిమి అంటే చాలా గొప్పది, ఉన్నతమైన అన్నట్టుగా అర్థం, శ్రేష్టమైన అనే ఆలోచన ఉంది. మంచుకొండను ఉపమింపగా చాలిన అంటే మంచుకొండన్ ఆ అంచెన్ అనే అంచె అంటేనేమో హంస ఎక్కి అంటే మంచుకొండ అనేది మీకు తెలుసు. ఆ మంచుకొండలో అత్యంత శ్రేష్టమైన మంచుకొండలో ఆమె సేద తీరుతుంది, కూర్చుంటుంది. ఆ ప్రదేశంలో ఉపమింపక జాలగా చూస్తుంటే అక్కడ ఎవరిని ఎక్కింది? ఆమె హంసనెక్కింది. హంస ఎవరికి చెందింది? ఎవరికి సంబంధించింది? ఎవరు ఎక్కుంటారు హంస మీద? సరస్వతీదేవి. ఆ అంచనెక్కి వాహ్యాలి నటించి ఆ విహరిస్తూ ఉంది, నటించి అలా వాహ్యాలి నటించి అటించి అంటే అటు ఇటు తిరుగుతూ వస్తూ అటించి వచ్చు తత్ ఆస్యు అంటే తతురాస్యున్ అంటే చతురాస్యున్ అని అర్థం. తత్ అనే చత్ రాస్యున్ అని తీసుకోవాలి ఇక్కడ. చతురాస్యున్ ఆ చతు అంటే ఏంటిది? 4. అస్యము అంటే అస్యకుహరం అని విని ఉంటారు మీరు. అంటే నోటిలో ఉన్నటువంటి గొంతులోకి వెళ్ళే దారిని అస్యకుహరం అంటాం. అస్యం అంటే ఏంటి మరి? ముఖం అని అర్థం. చతురాస్యు అంటే ఎవరు? 4 ముఖాలు కలిగిన వాడు. 4 ముఖాలు కలిగిన వాడిని ఏమన్నా మనం చతుర్ముఖుడు అంటాం. సో ఈ విధంగా ఈ చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు చతురాస్యుని ఎదుర్కొని నవ్వు తేరగా అంటే చాలా ఓరగా అలా ఇష్టంగా నవ్వుతూ వాలిక సోగ కన్నుల నివాలి ఉనర్చి. సోగ కన్నులు అంటే మనకి తెలుసు కదా, కొంచెం పొడవైనటువంటి వంపుగా చూస్తున్నటువంటి కళ్ళు ఎవరిని ఆయన ముదంబుల్లోకి గురి చేస్తున్నాయి? ఆ చతురాస్యుణ్ణి, ఆ బ్రహ్మదేవుణ్ణి ఆనందింపజేస్తూ ఉన్నాయి. అతనికి నివాళి కూడా అర్పిస్తున్నాయి. అతనికి అంటే ఇలా తీసుకో నీకోసమే ఇది అని అలా నివాళి అర్పించే ప్రయత్నం చేస్తుంది. అంటే మనం ఏదైనా సమర్పించుకోవడం లాంటిది దేవుడికి, ఎస్పెషల్లీ హారతి లాంటివి ఇలా అవి ముదంబి కూర్చున్నాయి అనమాట. అవి ఆనందాన్ని ఇస్తూ అటువంటి విద్యలకు నిలయమైన స్త్రీ ఎవరు? ఆ వాణి సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి శబ్దాలు అందులో ఉన్నటువంటి గూఢమైన అర్థాలు తనకి ఎల్లప్పుడూ కలుగుగాక అని కోరుకుంటుంది. సరస్వతీదేవి కటాక్షం నాకు లభించాలంటే అర్థం ఏంటి? విద్యా సంపద నాకు చేకూరాలని కోరుకుంటుంది. సో ఆమె ఒకవైపు లక్ష్మీదేవి కావాలంటుంది, ఇంకోటేపు సరస్వతీదేవి కావాలంటుంది. మనిషికి కావాల్సినవి అవే కదా, ఒకటి విద్య, రెండవది ధనము. ఇంతవరకు ఈ విధంగా ఇష్టదైవత పద్యాలు మనకి ఫినిష్ అవుతాయి.
ఇష్టదేవత పద్యాల తర్వాత మళ్ళీ ఎవరిని కీర్తించడం మొదలు పెడుతుంది? ఇంకా సంస్కృత కవులని. సంస్కృత కవుల్ని తెలుగు కవుల్ని ఒకే విధంగా కీర్తించింది, అభేదం పాటించింది మొల్ల. మొదటి సంస్కృత కవుల పద్యం, తర్వాత తెలుగు కవుల పద్యం వస్తుంది. సంస్కృత కవులు అంటే పురాతన కవులు, తెలుగు కవులు మనకి 11వ శతాబ్దం నుంచి వెలువడినారు. కాబట్టి ఆ క్రమాన్ని పాటించినట్టు మనకు అనిపిస్తుంది. ఆ సంస్కృత కవుల్లో కూడా ముందుగా ఇతిహాసాలు రాసినటువంటి వాల్మీకి, వ్యాసుల గురించి ప్రస్తావిస్తుంది. అందుకే మీరు ఒకసారి గమనిస్తే సురసన్నుత జ్ఞాను వివేకి వాల్మీకి అఖిల వేదాగ మావాసు వ్యాసు ఘోరాంధకార ప్రభారవి భారవి. ఈయన కిరాతార్జుని అని రాశాడు, వ్యాసుడు మహాభారతం రాశాడు, వాల్మీకి రామాయణం రాశాడు. నెక్స్ట్ సత్కాంతి హిమకర, హిమకర అంటే శివుడు అన్నట్టుగా అర్థం. హిమకర శ్లాము మాఘు, మాఘు అంటే ఎవరు? మాఘుడు. ఓకే, మాఘుడు అనేవాడు సంస్కృత కవి. ఓకే, మాఘం పాల్గొనం కాదు, మాసం కాదు అది, మాఘుడు అనేవాడు సంస్కృత కవి. వివిధ కళానీతి విఖ్యాతి భవభూతి, భవభూతి ఉత్తర రామచరిత్రను రాశాడు. ఓకే, నెక్స్ట్ ప్రకట కార్యధురీను బట్టబాను, బాణుడు ఏం రాశాడు? కాదంబరి రాశాడు. నెక్స్ట్ ఆ విధంగా మానినీ లోక సమ్మధ భద్రు శివభద్రుడు, శివభద్రుడు అనే సంస్కృత కవి ఉన్నాడు. ఇంకా కవితా రసోల్లాసు కాళిదాసు, కాళిదాసు మీకు అనేక నాటకాలు రాశాడు. అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోరసి, పుష్యమిత్ర శుంగుడి పుత్రుడైన అగ్నిమిత్రుడికి సంబంధించిన లవ్ స్టోరీ ఉంటుంది కదా, అది కూడా రాశాడు. అంటే మాలవిక అగ్నిమిత్రం, ఇవన్నీ స్టోరీస్ ఉంటాయి. సో ఇలా వాళ్ళని కీర్తించింది. కీర్తిస్తూ ఇంకా ఎటొస్తుంది ఈ కీర్తిలో? ఇదిగో స్తుత గుణ ఉద్ధమ నాచన సోముడు. నాచన సోముడు ఏంటి? సకల భాషాభూషణ, సాహిత్య రసభూషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాథుడు. మనకి సంవిధాన చక్రవర్తి, నవీన గుణ సనాథుడు అనే ఈ రెండింటి మీదే ప్రశ్నలు ఉంటాయి. మిగతా బిరుదులపైన ప్రశ్నలు లేవు. మనకు అప్పుడు చెప్పిన సాహిత్య చరిత్రలో నాచన సోమన గురించి చెప్పాను నేను. నాచన సోమన ఏం రాశాడైనా? ఉత్తర హరివంశం రాశాడు. గుర్తుందా నాచన సోమన ఉత్తర హరివంశం? ఓకే, గుర్తుందా లేదా కొంచెం ఆలోచిస్తున్నాం అంటారా? అప్పుడు పాత క్లాసుల్లో నాచన సోమన గురించి చెప్పా. ఎవరి యుగంలో అయినా? ఎర్రన యుగం, ఎర్రాప్రగడ, ఎర్రని. ఓకే, ఎన్నో శతాబ్దం? 14వ శతాబ్దం. ఓకే, 11వ శతాబ్దం ఎవరిది? నన్నయ్యది. 12 శివకవులది. 13 తిక్కన, 14 ఎర్రన, 15 శ్రీనాథ, 16 ప్రబంధ యుగం, 17 దక్షిణాంధ్ర యుగం, 18 క్షీణయుగం. ఈ 19 నుంచి ఆధునిక సాహిత్యం. ఇప్పుడు క్షీణయుగం వరకు ఫినిష్ చేసాం. క్షీణయుగం కాదు, ప్రబంధానంతర యుగం ఇక అన్నట్టుగా అని చెప్పొచ్చు మనం. దక్షిణాంధ్ర యుగం తర్వాత ఇక. సో ఇప్పుడు మనం నాచన సోముడు తర్వాత ఎవరు? భీముడు. భీముడు అంటే వేములవాడ భీమ కవి అని అనుకోవచ్చు. ఓకే, ఆయన కూడా రాఘవ పాండవి అని రాశాడని చెప్తుంటారు, వేములవాడ భీమ. నెక్స్ట్ మంజుల వాగ్ధుర్యు నన్నయ, నన్నపార్యుడు. ఇంకెవరు? వాగనుశాసనుడు అని బిరుదు ఎవరికి ఉంది? వాక్ అనుశాసనుడు నన్నయ్యకు ఉంది. ఆది కవి శబ్దానుశాసనుడు, వాక్ అనుశాసనుడు అనే బిరుదు నన్నయ్యకే సొంతం. ఈ బిరుదులన్నీ శబ్ద అంటే నన్నయ్యలో ఏముంటుంది? అక్షరరమిత, శబ్ద శాసనుడు. అలానే వాక్ అనుశాసనుడు, వాక్కుని శాసించినవాడు. అంటే ఇంకా అతనే మొత్తం భాషని నిర్ధారిస్తాడనమాట. అతనే సమస్త జ్ఞానాన్ని కలిగిన వాడు అని అర్థం. ఈ విధంగా వాగ్ధుర్యు నన్నపార్యుడు, నన్నయ్య భట్టుని కీర్తిస్తుంది. తర్వాత రసికుడైనట్టి ఇక శ్రీనాథుడి పేరెత్తగానే పాపం అతను రాసిన శివరాత్రి మహత్యం గుర్తుకు రాలేమకి. ఆయన రాసిన శృంగార నైషధం గుర్తొచ్చింది. అందుకే ఏం రాసింది ఇక్కడ? రసికుడైనట్టి శ్రీనాథుడు అని. నిజంగానే శ్రీనాథుడు అదే కాబట్టి అదే చెప్పింది. రంగనాథుడు, రంగనాథ అంటే ఎవరు? రంగనాథ రామాయణం రాశాడని ప్రతీతి. అందులో కొన్ని రకరకాల అదేంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ. నెక్స్ట్ తిక్క కవిరాజు. తిక్క కవిరాజు అంటే ఎవరు? తిక్కలోడు అని కాదు, తిక్కరామాత్యుడు, అమాత్యుడు. ఆయన మహామంత్రి. ఆయనకున్న రాయబార శిల్పం ఎవరికి లేదు, శిల్ప చాతుర్యం. సో ఇప్పుడు తిక్కరామాత్యుడు ఏంటి? ఆంధ్ర మహాభారతం రాశాడు, నిర్వచనోత్తర రామాయణం రాశాడు, 15 పర్వాలను తెలుగులోకి అందించాడు ఆంధ్ర మహాభారతం తిక్కన. నెక్స్ట్ ఇలా భోజుడు. భోజుడు అనేవాడు మళ్ళీ సంస్కృత కవి. ఇక్కడ తెలుగు సంస్కృత కవుల్ని కలిపింది, ఒకేలాగా భావించిందని మనకి తెలుస్తుంది. కృష్ణదేవరాయలను ఏమని కీర్తించారు? అపర భోజుడని కీర్తించాడు. ఏది వచ్చినా సరే దానాలు ఇచ్చేస్తుంటాడు, పోషిస్తూ ఉంటాడు, ఆశ్రయించడం రక్షిస్తుంటాడు, అలాంటి వాడు అనమాట ఈ భోజును. ఉతించి అంటే కీర్తించి, మించి. ఇంకా వాళ్ళని ఎలా కీర్తించంటే సురసన్నుత జ్ఞానున్ అన్నది. అంటే దేవతలచే కొనియాడబడిన జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళంతా. సురసన్నుత, దేవతలచే కొనియాడబడిన జ్ఞానం కలిగిన వాడు ఎవడు? వాల్మీకి. సురసన్నుత అంటే సురలు అంటే ఎవరు? సుర అసుర. అసురలు అంటేనేమో రాక్షసుడు, సుర అంటే
దేవులు. సో సురసన్నుత, వాళ్ళ జ్ఞానాన్ని మించిన వాడు వాళ్ళే. వీళ్ళ జ్ఞానం చూసి అబ్బా అని మెచ్చుకునే స్థాయి ఉన్నవాళ్ళు, జ్ఞానం కలిగి ఉన్నాడు. సువివేకి, మంచి వివేకం కలిగిన వాడు అంటే ఇంకెవరు? వాల్మీకి. సో ఇది. ఆ తర్వాత అఖిల వేదాగమ ఆవాసు అంటే ఆవాసం అంటే స్థానం, అనేక వేదాలకు ఆవాసం అనేది మనం పంచమ వేదం అంటారు మహాభారతాన్ని. అఖిల వేదాలకు నిలయమైన పంచమ వేదాన్ని సృష్టించింది ఎవరు? దానికి ఆవాసుడైన వాడు వ్యాసుడు అని కీర్తిస్తుంది. సో ఈ విధంగా ఘోరాంధకారమైనటువంటి ప్రభావై అంధకారంలోకి సైతం చొచ్చుకొని పోయాడు. రవిగాంచనిచో కవిగాంచుడు అంటారు, అంటే సూర్యుడు కూడా ప్రవేశించలేని చోటికి కవి వెళ్ళగలుగుతాడు. అలాంటి వాడెవడు? భారవి. రవిగాంచనిచో కవిగాంచిన భారవి అని అర్థం. కిరాతార్జునీయుని రాసినవాడు భారవి. ఇప్పుడు మనోడు శివయ్య అనే ఉంటుంది చూడు, ఆ సీన్లో వాళ్ళు ఏదో ఫైట్ చేసుకుంటారు కదా, ఎవరు? కిరాతుడు అర్జునుడు అనేది ఏదో స్టోరీ. నేను అది చూడలేదు సినిమా అంతా, బట్ నాకు ఈ పురాణం తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆ కిరాతార్జునీయం అనమాట. కిరాతుడు వేషంలో ఉన్నవాడెవడు? శివుడు. అర్జునుడితో యుద్ధం చేస్తాడు వచ్చి, ఓకే, ఆ గర్వభంగం చేస్తాడు. ఈ విధంగా ప్రభారవి అలాంటి వాడు, అది రాసినవాడు భారవి. ఇక సత్కాంతి హిమకర శ్లాఘుడు అంటే హిమకరుడు అంటే చంద్రుడు అని చెప్పాను ఇందాక. హిమకరుడు ఓకే. మీకు హిమకరుడు అని ఒకటి ఉంది, దినకరుడు అని ఇంకోటి ఉంటాయి. దినకరుడు అంటే సూర్యుడు, హిమకరుడు అంటే చంద్రుడు. సో ఈ విధంగా ఆ హిమకర శ్లాఘము కలిగినవాడు, అంతా చంద్రుడితో పొగడదగినవాడు. ఇంకెవరుంటారు? మాఘుడు. ఆ విధంగా మాఘుడు. ఇక కళానీతి నీతి ఇంకా విఖ్యాతు కలిగినవాడు భవభూతి. కళానీతి విఖ్యాతి అత్యంత నీతిమంతుడు. ఆ నీతిలో ప్రఖ్యాతిగాంచిన వాడు ఎవరు? భవభూతి. ఉత్తర రామచరిత్రం కలిగినాడు. అది బాగా నీతి కావ్యం ఎలాగో ఉంటుంది అనమాట. ఉత్తర రామచరిత్రం అంటే లవకుశలకు సంబంధించిన స్టోరీ అది, ఓకే. అప్పుడు సో మానినీలోక మధుభద్రుడు శివభద్రుడు అని శివభద్రుడు అనే కవి గురించి ప్రస్తావించింది. సో ఈ విధంగా వీళ్ళందరినీ ప్రస్తావించి నన్నయ్య భట్టుని వీళ్ళని కీర్తించింది. మీకు చెప్పాను కదా, రసికుడైనట్టు శ్రీనాథుడు ఇక్కడ దాకా వచ్చింది. సో ఈ విధంగా కాళిదాసు, నాచన సోమన, భీమకవి, శ్రీనాథ కవి, నన్నయ్య భట్టు, రంగనాథుడు, తిక్కన సోమయాజీ లాంటి అనేక కవుల్ని కీర్తించింది. భోజుని కూడా చివరికి కీర్తించింది. ఇప్పుడు మనకి తెలుస్తుంది కదా పూర్వకవి స్తుతి, అందులో సమాన హోదా కల్పించింది. ఎవరెవరికి? సంస్కృత ఆంధ్ర కవులకి, వారందరినీ కీర్తించింది ఆమె. అంటే మనకు అర్థమవుతుంది సంస్కృత రచనలు మన తెలుగులో సహజంగా అందరూ చదివేవాళ్ళు. ఇప్పుడు చదవడానికే కొంచెం బలుపు అంతే, కానీ ఇప్పుడు గతంలో అయితే సంస్కృతం అనేది, ఇప్పుడు సంస్కృతం అంటే లేదా హిందీ అంటే లేదా మనం ఏదో అంటే జనాలు పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నారు, కానీ ఇది అందరు చదివేవాళ్ళు. భారతీయ భాషలు అందరూ చదువుతారు. భారతీయ భాషలకు సంబంధించిన మూలం ఒకే లిపి. ఏ లిపి? బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపి నుంచి జనించినవే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఈ గ్రీక్, లాటిన్ భాషలకు సంబంధించిన మూలం ఏంటి? గ్రీక్ అరామిక్ స్క్రిప్ట్ ఉంటుంది, అది మనకి వాయువ్య భారతంలో కనిపిస్తాయి, ఓకే, నార్త్ వెస్ట్ ఇండియాలో అక్కడ. అది ఆ స్క్రిప్ట్లో వెలువడినటువంటివి చాలా శాసనాలు ఉన్నాయి. ఎవరి కాలంలో? అశోకుడి కాలంలో. ఇప్పుడు భారతదేశంలో మిగతా శాసనాలని ఏ లిపిలో వెలువడ్డాయి? బ్రాహ్మీ లిపిలో. ఇప్పుడు బ్రాహ్మీ లిపి ఆధారంగా వివిధ భాషలు వాటి రూపాన్ని సంతరించుకుంటున్నాయి. వాటి అంటే చాలా భాషలకి లిపి లేదు. ఎక్కువ శాతం ఇప్పుడు ఉత్తర భారతంలో భాషలన్నిటికీ ఉన్న ఏకైక లిపి ఏంటి? దేవనాగిరి లిపి. ఇప్పుడు తెలుగు లిపి ఉంది, కన్నడ లిపి ఉంది, మలయాళం లిపి ఉంది, తమిళ లిపి ఉంది. ఈ లిపిలన్నిటికీ పుట్టుక ఏ లిపి? బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపి నుంచి ఇవి ఉద్భవించాయి. ఇవి దేవనాగిరి లిపి కూడా. దేవనాగిరి లిపి అనేవి హిందీకి ప్రత్యేకమైన హిందీ లిపి లేదు తెలుగు ఉన్నట్టుగా. తెలుగు బెంగాలీ లిపి లేదు, మరాఠీ లిపి లేదు. వీళ్ళందరూ ఏ లిపి ఉపయోగిస్తున్నారు? దేవనాగిరి లిపిని ఉపయోగిస్తున్నారు. తెలుగుకి సారూప్యం కలిగిన లిపి ఏది? కన్నడ లిపి. వారిది ప్రత్యేకమైన లిపి, ఓకే, అయినప్పటికీ కొంత సారూప్యత ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా సంస్కృత కవులను, సంస్కృత రచనలు ప్రత్యేకమైనదిగా భావించలేదు. అది మనది కాదు అనుకోలేదు. తెలుగు కవులందరూ సంస్కృత కవులను ఏమనుకున్నారు? తెలుగు కవులు సంస్కృత కవులు రెండు సమానం అనుకున్నారు. దక్షిణాంధ్ర యుగం వరకు అదే అనుకున్నారు. దక్షిణాంధ్ర యుగంలో ఎవరు రాశారు సంస్కృతం తెలుగు రెండు? రఘునాథ నాయకుడు రాశాడు, రంగాజంబ రాసింది, విజయరాఘవ నాయకుడు రాశాడు. సంస్కృత గ్రంథాలు రాశారు, తెలుగులో రాశారు. చాలామంది కవయిత్రులు ఇప్పుడు గంగాదేవి మధుర విజయం రాసింది, సంస్కృతంలో రాసింది. ఈ తెలుగు కవుల ఆధారంలో సంస్కృతం తెలుగు రెండు రాశారు. కృష్ణదేవరాయలు జాంబవతి పరిణయం సంస్కృతంలో రాశాడు, ఆముక్తమాల్యద తెలుగులో రాశాడు. అది తమిళంలో ఉన్నటువంటి ఆల్వారును స్ఫూర్తిగా తీసుకొని రాశాడు.
సో అప్పుడు తమిళం, తెలుగు, సంస్కృతం, మలయాళం ఈ పంట అంతా లేదు. వాళ్ళు విడదీసుకోలే జనాల్ని, అంతా కలిపేసి చదివేసేవాళ్ళు. ఇదంతా భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి. కాశ్మీర్ గురించే, కాశ్మీర శ్రీ శారదా పీఠం వెనుక ఉన్నది అదంతా ఫస్ట్ ఇంట్రడక్షన్ సుగాత్రి శాలీలో ఉంటుందా లేదా? శారదా పీఠం ఎవరు రాసింది? అది పింగళి సూరన మనకి కళాపూర్ణోదయంలో. అంటే కళాపూర్ణోదయంలో ఎక్కడ ప్రస్తావించాడు? ఏ ప్రాంతం? కాశ్మీర భూమి అని ప్రస్తావిస్తున్నాడు. అంటే మనదే అన్నట్టు అంటున్నాడు. కాశ్మీర్ అదేమన్నా ప్రత్యేకమైన దేశం అన్నాడా? అది మన భూమి, మన ప్రాంతం అంటున్నాడు. అంటే ఇక్కడున్నటువంటి రాయల కాలంలోని ఆస్థాన కవులు సైతం అప్పుడు అక్కడ మొఘలు పాలిస్తున్నా ఆ ప్రాంతాన్ని ఏమని పిలిచారు? మొఘలు ప్రాంతం అన్నారా? అనలేదు. ఆ ప్రాంతాన్ని తెలుగు ప్రాంతం, మన భారత ప్రాంతం అని పిలుస్తున్నారు వాళ్ళు. ఓకే, సో మొత్తం భారతదేశం ఎప్పుడు కలిసే ఉంది, కానీ మనోళ్ళు కష్టపడి ఎలా విడగొట్టాలని థీరీలు సృష్టించినా అది పనికిరాట్లా, కుదరట్లా. సో ఇప్పుడు మొత్తం భాషల పరంగా చూసినా, సాహిత్యం చూసినా, సాహిత్యానికి మూలం అంటే ఏం చెప్తాం మనం? భారతదేశంలో ఉన్నటువంటి నేటి కళ మూలం అంతా ఏంటి? జానపద కళల్లో కూడా ఉంది. ఇప్పుడు మన మాండలికంలో కూడా రామాయణం వచ్చేది. రామాయణ భారతాలన్నీ పురాణాలు ఇప్పటికీ మూలమే. ఏ సినిమా సూపర్ హిట్ అయినా కూడా దాని వెనకాల ఏ స్టోరీ ఉంటుంది? ఏదో రూపంలో కొంత ఆనవాళ్ళు మనకి పురాణాల ఇతిహాసాల నుంచి దొరుకుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే అన్నీ అవే కదా మోస్ట్లీ. సో ఇవి, సో దిస్ ఈజ్ వాట్ మై పాయింట్. నెక్స్ట్ మనం ఏం చూస్తున్నామో పదవ పద్యం అవతారికలో చూడబోతున్నాము. ఆ పదవ పద్యం నుంచి ఈ కవులకు సంబంధించిన కీర్తి అయిపోయాక మనకి కవిత్వ లక్షణ సమన్వయం వస్తుంది. తర్వాత మొల్ల వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది. రైట్, అవతారిక మనము ఇంకో 2 క్లాసెస్లో ఫినిష్ అయితే మిగతా బాలకాండ అనేది ఇంకో 3 క్లాసెస్లో ఫినిష్ అవ్వచ్చు. ఈజీగా 3-4 క్లాసెస్ పట్టచ్చు. తర్వాత మొల్ల రామాయణం మీద నేను పెడతాను. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ ఎలాగో ఇచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 1 వీక్లో మనం మొల్ల రామాయణం ఫినిష్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్ ది బెస్ట్.